ఎవరు చేసినా సరే, సింగపూర్లో చేసిన, ఆస్ట్రేలియాలో చేసిన, అమెరికాలో చేసిన, ఒక్క నిమిషంలో అక్కడ ప్రత్యక్షం అయిపోతారు. మీ అందరికీ కనిపిస్తున్నారో లేదో, కానీ మన మధ్యలో హనుమ ఉన్నాడు. ఎందుకంటే మీరందరూ భగవన్ నామ స్మరణ చేస్తున్నారు కదా, అది కూడా రామనామ స్మరణ చేస్తున్నారు కదా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్త కాంజలి. ఎలా కూర్చుంటారంటే తెలుసా అండి, రెండు చేతులు జోడించి, ఇక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, మీ మధ్యలో ఎక్కడో ఒక చోటు ఉంటాడు హనుమ. ఎవరికైనా కనిపిస్తున్నారా? కనిపిస్తే మాకు చెప్పండి, మేము కూడా దర్శనం చేసుకుంటాం. వచ్చి చేతులు జోడించి కూర్చొని, కేవలం కూర్చోరట, కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయట. అయ్యో వీళ్ళందరూ ఎంత బాగా రామనామ స్మరణ చేస్తున్నారు సింగపూర్లో ఉంటూ, అది కూడా శనివారం, అది కూడా ప్రొద్దున పూట 9 గంటలకి లేచి స్నానం చేసి ఇక్కడికి వచ్చారు. బాబా ఎంత మంచి వాళ్ళు వీళ్ళందరూ అని మిమ్మల్ని అందరినీ చూస్తూ పాపం హనుమ చాలా ఆనందిస్తూ ఉంటాడు. అలాంటి హనుమాన్ జయంతి రోజు ప్రసన్నం చేసుకోవాలా లేదా మనందరం కూడా? కాబట్టి కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచి, కొద్దిగా నవ్వుతూ మంచిగా లాస్ట్ ఒక 3 సార్లు భగవన్ నామస్మరణ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. సీతారామచంద్ర భగవాన్ की जय, पवन सुत हनुमान की जय. హరే కృష్ణ. ఈరోజు మేము హనుమాన్ గురించి మాట్లాడాలి అని అనుకున్నాము. ఏ సంఘటన హనుమంతుడి గురించి మాట్లాడితే మనము ఆ సంఘటన నుంచి మనం కూడా ఏమైనా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ముందుగా ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళందరి జీవితాలలో రామాయణం ఏమి నేర్పిస్తుంది, ఎలా మనము రాముడి యొక్క మార్గంలో నడుస్తే మనందరం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, కుటుంబము, పరివారము, దేశము, సమాజము అంతా బాగుపడతాయి. మీకు ఒక విషయం తెలుసా అండి, భారతదేశంలో అసలు టెలివిజన్ ప్రవేశించిందే రామాయణం ద్వారా. తెలిసిన మీకు? టెలివిజన్ కంపెనీ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారంటే ఎలా భారతీయులకి టెలివిజన్ అమ్మేది, టీవీ అమ్మేది అంటే, వీళ్ళు ఏదైనా ధార్మికమైన విషయం చెప్తే కానీ వీళ్ళు మా ప్రోడక్ట్ కొనుక్కోవట్లేదు అని, మీకు టెలివిజన్లో మేము రామాయణం బ్రాడ్కాస్ట్ చేస్తాము, రామాయణం చూపిస్తాం అనగానే అందరు టీవీలు కూడా వేసుకున్నారండి. రామాయణం చూడొచ్చు, రామాయణం చూడొచ్చు. ప్రతి ఊర్లో ఒక టీవీ ఉంటే సాయంకాలం అయ్యేసరికి అందరూ కూడా ఆ టీవీ దగ్గరకు వచ్చి ఏదో పెద్దగా ప్రోగ్రామ్ అవుతున్నట్టు, స్వామివారి కళ్యాణోత్సవం అవుతున్నట్టు కూర్చొని అక్కడ అందరూ రామాయణం చూసేవాళ్ళని. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఎంతవరకైతే భారతదేశంలో టీవీలో కేవలం రామాయణం ఒక్కటే ప్లే అయ్యేదో, ఆ సమయంలో క్రైమ్ రేట్ అనేది 43% తగ్గిపోయిందటండి మొత్తం భారతదేశం. రామాయణం యొక్క ప్రభావం అలా ఉండింది జనాలపై. జస్ట్ బై వాచింగ్ రామాయణ పీపుల్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ దట్ వే. అందరి లోపల ఒక ధార్మికమైన హరే కృష్ణ ప్రభుస్, అలాంటి ధార్మికమైన చింతన, ధార్మికమైన ఆలోచనలు పెరిగాయట కేవలం రామాయణం వినిపించింది. మీకు ఒక విషయం తెలుసా అండి, రామాయణం సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళనే ఫోటో ఫ్రేములుగా చేసుకొని జనాలు బొట్లు పెట్టి మాలలు వేయడం ప్రారంభం చేశారు. అంటే వాళ్ళు అంత రాముడిని ప్రేమించారు, అంత టీవీలో ఉండే రాముడు వీళ్ళే ఎంత చక్కగా చేశారు అని వాళ్ళ భావన ఉండేది. మీ అందరికీ అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ఠ జరిగింది కదా, అప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు.
చిన్నజీయర్ స్వామి వారితో పాటు మేము కూడా వెళ్ళాం ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ శ్రీమద్ రామాయణం సీరియల్లో యాక్ట్ చేసిన రాముడిగా చేసిన ఆయన, సీతగా చేసిన ఆవిడ, లక్ష్మణస్వామిగా చేసిన ఆయన కూడా వచ్చారంట. వస్తే ఏం చేశారో తెలుసండి మీకు, 1 కిలోమీటర్ నుంచి జనాలందరూ ఆరతులు పట్టారు వాళ్ళ ముగ్గురు. ఆరతి ఇచ్చారనమాట. అమ్మో రాముడు వచ్చాడు, సీతమ్మ తల్లి వచ్చింది, లక్ష్మణస్వామి వచ్చాడు. కానీ మీకు విషయం తెలుసా, ఎంత రష్ ఉండింది ఆ రోజు, అంటే వాళ్ళకి కూడా దర్శనం దొరకలేదు. వాళ్ళకి కూడా జనాలు తోసేసి ముందుకెళ్ళారు, మా రాముడిని చూడాలి. మొత్తం భారతదేశం అంతా, భారతదేశం కాదండి, ఇక్కడ కూడా మీరందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారేమో కదా ఆ రోజు రామజన్మ ప్రతిష్ఠ అయినప్పుడు. ఒకళ్ళు అన్నారనమాట, భారతీయ స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఇలా అందరూ సెలబ్రేట్ చేసిన రోజు రామ ప్రతిష్ఠ చేశారు. ఎందుకు అంటే అందరినీ కలిపే స్వభావం కలిగిన వాడు రాముడు. అందరినీ తన దగ్గర తీసుకొని అందరికీ ఆనందాన్ని పంచేవాడు రామచంద్రుడు. అటువంటి రాముడి యొక్క అత్యంత ప్రియమైన భక్తుడు స్వామి హనుమ. రాముడికి ఏమి కావాలన్నా చేసి పెడుతూ ఉండేవారు. సీతమ్మ తల్లిని ఎతకడానికి ఒకసారి లంకా నగరానికి వెళ్ళాడు హనుమ. మీ అందరికీ ఆ కథ తెలుసు కదండి. ఆన్ ద వే టు లంక హనుమకి 3 ఆబ్స్టికల్స్ వచ్చాయి. తెలిసినా మీకు? 3 ఆబ్స్టికల్స్ వచ్చాయి. ఎవరికి తెలుసు ఆ 3 ఏంటో అని చేయొద్దండి. ఎస్ మాతాజీ, ఫస్ట్ ఏ ఆబ్స్టికల్ వచ్చింది హనుమకి? ఎవరో చెప్తున్నారు. కరెక్ట్, మైనాక పర్వతం ఫస్ట్ ఆబ్స్టికల్. తర్వాత సెకండ్ ఆబ్స్టికల్ ఏంటి? కరెక్ట్ గా చెప్పాలి పేరు. స్నేక్. యా, స్నేక్. ఏం స్నేక్? రాటిల్ స్నేక్ కాదు, సురస అని స్నేక్. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, మళ్ళీ మేము అడుగుతాం. ఫస్ట్ ఆబ్స్టికల్ ఏంటి? మైనాక. సెకండ్ ఆబ్స్టికల్ ఏంటి? థర్డ్ ఆబ్స్టికల్ ఏంటి? ఎంతమంది రామాయణం విన్నారు చేయండి. అబ్బో దీంట్లో మాత్రం మేము విన్నామండి రామాయణం. ఎక్కడైనా మేము వెళ్ళామనుకోండి, మేము అడుగుతాం రామాయణం విన్నారా? రామాయణం విన్నారండి. ప్రశ్న అడిగామనుకోండి, మనందరికీ రామాయణం తెలిసినట్టే ఉంటుంది, కానీ అంత డీప్ గా మనం స్టడీ చేయలేదు, మనకు గుర్తుంటాం అనమాట. కరెక్ట్. అదే సినిమాలో ఏమైనా క్యారెక్టర్ల గురించి అడిగాను అనుకోండి, ఓ ప్రభుజీ మమ్మల్ని ఛాలెంజ్ చేయకండి, తెలుగు సినిమాలలో ఏది అడిగినా మేము చెప్పేస్తాం. 3వ ఆబ్స్టికల్ సింహిక అనే ఒక రాక్షసి. తర్వాత లంకిని. ఫస్ట్ మైనాక, సెకండ్ సురస, థర్డ్ సింహిక. 3 ఆబ్స్టికల్స్. హనుమ ఏం చేయాలనుకున్నాడు? ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నాడు. ఏంటి హనుమ సాధించాలనుకున్న లక్ష్యం? సీతమ్మ తల్లి ఎక్కడుందో కనుక్కొని రావడం. అంతే కదండి, ఇది హనుమ యొక్క గోల్. మనకి కూడా మన జీవితంలో ఎన్నో గోల్స్ ఉంటాయి. నిన్న మాతో వస్తున్నప్పుడు మా నవీన్ ప్రభు వాళ్ళ డాక్టర్ లాదిని అని, షీస్ 10 years old. అయితే నన్ను అడుగుతుంది అనమాట, ప్రభుజీ వాట్ వాజ్ యువర్ డ్రీమ్ జాబ్ వెన్ యు వర్ ఎ చైల్డ్ అని అడిగింది నన్ను. అయితే నేను అడిగాను, మరి నా గురించి ఏదో చెప్పాను. తర్వాత ఆవిడని అడిగాను, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్ అంటే ఏమన్నా తెలుసండి? ఐ వాంట్ టు బికమ్ అ ఫైటర్ పైలట్ అని అన్నాను. ఐ వాంట్ టు బికమ్ అ ఫైటర్ పైలట్ అన్నాను. వెరీ గుడ్ అంటే వాళ్ళ అమ్మగారు అన్నారు అప్పుడు, రాదిని 10 సంవత్సరాల పిల్ల చూసి, వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ ఇట్ అని అన్నారు. నువ్వేం చేస్తున్నావు నీ గోల్ని సాధించడానికి? మనకి చాలా అంబిషన్స్ ఉంటాయండి. నేను ఇలా సెటిల్ అవ్వాలి, నేను ఇది సాధించాలి, నేను ఇంత గొప్పవాడిని అవ్వాలి, నేను అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలి. కానీ దాంట్లో మనకి కొన్ని ఆబ్స్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆబ్స్టికల్ మన జీవితంలో ఏదైనా సాధించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వచ్చేది ఏంటో తెలుసా? కంఫర్ట్స్. హనుమ జంప్ చేశాడు, జై శ్రీరామ్, నేను లంకకు వెళ్తున్నాను, సీతమ్మ తల్లిని ఎదుగుతాను. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా అండి? ఒక మైనాకుడు అనే ఒక పర్వతం లేచి,
అయ్యా కొద్దిగా రెస్ట్ తీసుకో, చాలా అలసిపోయావు. అప్పుడే ప్రారంభమైందండి ఆయన జర్నీ. అప్పుడే ఒకళ్ళు వచ్చేసారనుకోండి, మనం ఫ్లైట్ ఎక్కగానే అటెండెన్స్ ఇస్తారు కదా, డూ యూ వాంట్ సంథింగ్. మేము జనవరిలో దుబాయ్లో శ్రీనివాస కళ్యాణం అని ఒక కార్యక్రమం చేస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడ సుమారుగా 10,000 మంది తెలుగు ప్రజలు వచ్చారు ఆ కార్యక్రమానికి. అయితే మేము ఇట్ వాజ్ అన్ ఇండిగో ఫ్లైట్. అయితే మేము ఇక్కడ 5th సీట్లో కూర్చున్నాం అనమాట. అయితే మా పక్కన ఒక భార్య భర్త ఇద్దరు వచ్చి కూర్చున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అయితే వాళ్ళు రావటమే ఇలా ఒకళ్ళు చేతులు పట్టుకొని వచ్చారు అనమాట. కొత్తగా పెళ్ళయిందేమో, చాలా ప్రేమగా ఉన్నారు ఒకరితో ఒకరు. ఎందుకంటే ఇది నేచర్ ఆఫ్ వరల్డ్. ఒకళ్ళట ఒక కార్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ప్రదేశానికి వచ్చి ఆగంగానే ఈ హస్బెండ్ తొందరగా బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ ఆ కార్ సీట్ తీసి వైఫ్ బయటకు వచ్చాక డోర్ పెట్టేశారు. ఇద్దరు ఎల్డర్లీ కపుల్ నడుస్తూ ఈ దృశ్యాన్ని చూసారట. వాళ్ళ హస్బెండ్ ఇంకా వైఫ్ ఇద్దరు కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చూసి ఆ వైఫ్ అన్నదట, మేబీ ఇట్స్ అ న్యూ మ్యారేజ్ అని అన్నదట. అందుకే ఇంత ప్రేమగా ఉన్నారు, వైఫ్ తలుపు తీస్తున్నారు, ఈయన బయటకు వచ్చాక తలుపు వేస్తున్నారు అని అంటే వాళ్ళ హస్బెండ్ అన్నారంటే, ఇట్స్ నాట్ ఎ న్యూ మ్యారేజ్, ఇట్స్ ఎ న్యూ కార్ అన్నారట. కొత్త కార్ కాబట్టి జాగ్రత్తగా తలుపులు తీసి తలుపులు వేస్తున్నారు. కానీ ఎవరు కూడా అనుకోవట్లేదు పాపం వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందని, దే ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అని. కాబట్టి ప్రపంచం యొక్క నజరియా అంటే చూసే విధానం ఎప్పుడు కూడా అలానే ఉంటుంది. మనం ఏ రకంగా చూస్తే మనకి ప్రపంచం అలానే కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు మా పక్కన. సరే అని మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చింది. జస్ట్ ఇన్ సమ్ షార్ట్ స్పాన్ వచ్చి అడిగింది అనమాట, డూ యూ వాంట్ సంథింగ్ అని అంటే ఆయన ఏదో కావాలన్నారు, ఈవిడేదో కావాలన్నది. సో వాళ్ళ హస్బెండ్ అన్నారు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ఫర్ యువర్ ఆర్డర్, యూ షుడ్ పే ఫర్ యువర్ ఆర్డర్ అన్నారు. అనగానే పాపం ఆయన కార్డు తీసి ఆయన పే చేసుకున్నాడు, ఈవిడ కార్డు తీసి ఈవిడ పే చేసుకున్నాడు. అంటే మాకు ఆ కల్చర్ షాక్ అనమాట. ఎప్పుడు అలా చూడలేదు మేము, అందుకోసం అని యువర్ జస్ట్ థింకింగ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ దెమ్ అని. ఇక్కడ కూడా అలా ఉంటుందా? we have not become so advanced yet. కాబట్టి మన ఫ్యామిలీ షేరింగ్ కేరింగ్ అనే సిద్ధాంతంతో ఇంకా భారతీయ సంస్కృతి నడుస్తూ ఉన్నది. ఎందుకు చెప్తున్నాను అంటే, యాజ్ సూన్ యాజ్ వీ స్టార్ట్, ఇప్పుడు పిల్లలందరికీ తెలుసు, మేము పిల్లలుగా ఉన్నప్పుడు వీ వుడ్ జస్ట్ థింక్, సరే ఇప్పుడు చదువుకుందాం, ఇప్పుడు అంతా బాగా స్టార్ట్ చేయాలి చదువుకోవటం, రూమ్లోకి వెళ్ళి కూర్చొని పుస్తకం తీసుకొని ఇలా స్టార్ట్ చేసేటప్పటికల్లా మా అమ్మగారు లోపలికి వచ్చారు, తింటావా ఏదన్నా అని. అయ్యో రామా, ఎప్పుడో పోక చదువుకునే మూడ్ వచ్చింది, రాగానే కూర్చోగానే దట్ ఈస్ కాలింగ్ ఫర్ డిన్నర్ అని తినేసాక ఇంకా మాకు ఇంకేం చేయాలనే మూడ్ ఉండేది కాదన్నమాట. సో దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్ విచ్ కమ్ ఇన్ అవర్ లైఫ్ కదా. ఒక్కొక్క రకంగా మనని డిస్ట్రాక్ట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. సరే, హనుమ ఏం చేశాడు తెలుసా అండి? యు నో వాట్ హనుమాన్ డిడ్? హీ డిడ్ నాట్ డినై ది కంఫర్ట్. ఆయన నాకు వద్దు కంఫర్ట్ అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? వైల్ కమింగ్ బ్యాక్, నేను నా గోల్ని అచీవ్ చేసి వచ్చాక నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అని అన్నాడు. ఎంత మంచి విషయం చెప్పండి. సో ఎప్పుడైతే మనకి ఏదైనా టార్గెట్ ఉంది, మనం ఏదైనా అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఆన్ ద వే చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, చాలా కంఫర్ట్స్ వస్తాయి. కానీ మనం ఒక్క నిమిషం ఆలోచించి, ఆఫ్టర్ ఐ గెట్ మై గోల్, ఆఫ్టర్ ఐ అచీవ్ మై గోల్, తర్వాత ఈ కంఫర్ట్స్ని నేను ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు అని కానీ మనం అనుకుంటే ఎంత ఈజీ అవుతుంది చెప్పండి మనది. హనుమాన్ ఇస్ టీచింగ్ సచ్ ఎ గ్రేట్ ప్రిన్సిపల్. మనకి ఏదైనా అచీవ్ చేయాలి అని మనం అనుకుంటే కొద్దిసేపు మన డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టాలి. ఆ కంఫర్ట్స్ ఎక్కడికి పోవండి, వస్తాయి, బట్ ఆన్ ద వే డిస్ట్రాక్షన్, బట్ ఆఫ్టర్ వి కంప్లీట్ ఇట్ ఈస్ ఎ ఎంజాయ్మెంట్. సరే, ఫస్ట్ ఆబ్స్టికల్కి చెప్పారు, నేను మళ్ళీ వస్తాను. ముందుకెళ్ళిపోయాక సెకండ్ ఆబ్స్టికల్ ఏంటో తెలుసా అండి? సురస అనే నాగమాత. ఆవిడ ఏం చేసింది తెలుసా? హనుమాన్ అన్నది, నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి. విన్నారా మీరు కదా? హనుమాన్ ఏమన్నాడు? సరే అమ్మా. హనుమాన్ సైజ్ పెంచాడు, సురస సైజ్ పెంచింది, నోరు ఇలా ఓపెన్ చేసింది అనమాట. హనుమాన్ పెరిగాడు, సురస పెరిగింది. హనుమాన్ పెరిగాడు, సురస పెరిగింది. హనుమాన్ పెరిగాడు, సురస పెరిగింది. హనుమాన్ చాలా పెద్దవాడైపోయాడు, సురస చాలా పెద్దది అయిపోయింది. హనుమాన్ సమ్ చిన్నగా అయిపోయి లోపలికి వచ్చి బయట. సురస అడిగింది, ఏమైంది అని అంటే, నువ్వేమన్నావు? నోట్లోకి రా అన్నావు, నేను నోట్లోకి వచ్చేసా, బయటకు వచ్చేసా.
సురస ఏంటి సిగ్నిఫై చేస్తుందో తెలుసా అండి? మన జీవితంలో చాలా టైం వేస్టర్స్ ఉంటాయండి. చాలాసార్లు మన టైం ఎందుకు వేస్ట్ అవుతుందో తెలుసా అండి? మన ఈగో ప్రదర్శించడం, నేనే రైట్ అని ఆర్గ్యూ చేయడం. కొంతమంది ఉంటారు సురసలాగా, చాలా కోపంగా ఉంటారు, మన పైన ఎలాగైనా సరే డామినేట్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ ఆల్వేస్ రైట్ దట్ ఐ విల్ ప్రూవ్ మై పాయింట్ దట్ ఐ ఆమ్ రైట్. కొన్ని చోట్లలో మనకి టైం సేవ్ చేయాలి అని అంటే హనుమాన్ లాగా ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసేయాలి. ఎందుకంటే కోపము మనకున్నదనుకోండి, అది చాలా మనల్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎంతమందికి మాకు కోపం తగ్గించుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నామండి అని అంటే అది చేయండి చూద్దాం. కొద్దిగా గట్టి చెయ్యి కాన్ఫిడెంట్గా ఎత్తితే బాగుంటుంది. ఎంతమంది కోపం ఉంది, కోపం తగ్గించుకోవాలి అనుకుంటున్నారు? అబ్బో చాలా సంతోషం. మీ అందరికి ఆనెస్ట్ ఆడియన్స్, ఆనెస్ట్ తెలుగు పీపుల్. ఎంతమందికి మీ జీవితంలో ఇలా అనిపించింది, అనవసరంగా అరిచేశాను ప్రభుజీ, అరవకుండా ఉండుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం మేము. వెరీ గుడ్, వండర్ఫుల్. ఒక లింక్లో ఒక ఆవిడ చాలా కోపం వచ్చేదట. అయితే ఒక సాధు వచ్చారట వాళ్ళ ఇంటికి. ఆవిడని అడిగారట, అమ్మ అంతా బాగానే ఉంది కదా మీ ఇంట్లో అంటే, అందరూ బాగున్నారండి, అంతా బాగానే ఉంది, నా ఒక్కదానికి కోపం చాలా ఎక్కువ, ఎలాగైనా సరే ఆ కోపం తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, మీరు ఏదైనా ఉపదేశం చేస్తారా అని అడిగారు. అయితే ఈ సాధు అన్నారట, నా దగ్గర ఒక టానిక్ ఉంది, నేను ఇస్తాను, ఆ టానిక్ని నువ్వు తీసుకో, అది కోపం తగ్గుతుంది అన్నారు. మా దగ్గర కూడా ఉంది, కావాలా మీకు? ఎంతమందికి కావాలి? ఆఫ్టర్ ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఏంటో తెలుసా అండి? యాంగర్ రిడక్షన్ అని ఒక టానిక్ అన్నమాట. అది ఇచ్చి ఏమన్నాడు తెలుసా ఈ సాధు? అమ్మ నీకు కోపం రాగానే, ఎంతమంది హోమియోపతి మెడిసిన్ వేసుకున్నారు? Did you try homeopathy medicine? No? They are like small sugar coated balls, some small white balls. You just have to keep it under your tongue. అయితే అది వేసుకున్నాక మనం ఏం మాట్లాడకూడదు అనమాట, అది డిజాల్వ్ అయ్యేంత వరకు. అలానే ఈయన ఇచ్చిన మెడిసిన్ కూడా యాంగర్ రిడక్షన్ టానిక్ అని ఇచ్చి, అమ్మ నీ కోపం రాగానే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 10 నిమిషాలు ఏం మాట్లాడుకుంటుండు, ఈ పని చేస్తుంది, మొత్తం కోపం అంతా పోతుంది అని అన్నారు. సరే అని 6 నెలల తర్వాత వచ్చారటండి ఈ సాధు. అడిగాడట, అమ్మ నీ కోపం స్టేటస్ ఎలా ఉంది అంటే, అసలు కోపమే రావట్లేదండి, అసలు గొడవలే అవ్వట్లేదండి మా ఇంట్లో, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి, మీరు ఇచ్చిన బాటిల్ అయిపోతుంది, ఇంకో బాటిల్ ఇస్తారు. ఆ సాధు అన్నారట, అమ్మా నేను ఇచ్చిన టానిక్ ఏం లేదు, అందులో షుగర్ వాటర్ మాత్రమే. అంటే షుగర్ వాటర్ అంటే మరి ఎట్లా పనిచేసిందండి అంటే, నా మందు వల్ల పనిచేయలేదు, నువ్వు నోరు మూసుకోవడం వల్ల పనిచేసింది. The only medicine for anger is just you should keep quiet and you should not speak anything. ఆ మూమెంట్ లో మనకు అనిపిస్తుంది, మాట్లాడేసారి, ఈ మాట అనాలి, ఆ మాట అనాలి, ఆ ఇయర్లో ఆ ముహూర్తాన్ని నువ్వు అలా అన్నావు, మీ అమ్మ వాళ్ళు ఇలా అన్నారు, మీ మామ వాళ్ళు ఇలా అన్నారు, అన్నీ వచ్చేస్తాయి. కానీ ఒక 10 నిమిషాలు నోరు మూసుకున్నాం అనుకోండి, తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒకసారి మీరు ఎప్పుడైనా అనలైజ్ చేస్తే, అసలు ఈ విషయాలన్నీ నేను మాట్లాడాలి అని 10 మినిట్స్ తర్వాత మీరు అనుకుంటే, అసలు మీ మైండ్ చెప్తుంది, అరే ఇది ఎందుకు అనవసరం, అనవసరం అనవసరం అనవసరం, అసలు మాట్లాడటమే అనవసరం. పోనీ ఒక సిచ్యువేషన్ ఒక 10 నిమిషాలు ఎంత బాగుంటుంది చెప్పండి. సో సురస వాజ్ రియాక్టింగ్, కానీ హనుమాన్ రియాక్ట్ అవ్వలేదు. హనుమాన్ టుక్ అ బ్యాక్ స్టెప్, ఒక చిన్న వాడిగా అయిపోయి లోపలికి వచ్చేసి బయట. సో వాట్ వీ కెనాట్ అచీవ్ బై షోయింగ్ అవర్ స్ట్రెంగ్త్, we can achieve by showing love, by our humility, by our patience, by our kindness. ఒక ఇంట్లో అత్త కోడలకి చాలా గొడవ అయితే ఉండేదట. ఎంత గొడవ అంటే అసలు కోడలు భరించేది కాదట అసలు అత్తగారు. వాళ్ళ స్నేహితురాల దగ్గరికి వెళ్ళి చెప్పిందట, అమ్మ మా అత్తగారు నేను భరించలేను, మా అత్తగారు నేను చంపేద్దాం అనుకుంటున్నాను, ఎలా చంపేస్తే కొద్దిగా తక్కువ పాపం కలుగుతుందో కొద్దిగా ఆలోచించి చెప్పు అన్నదంటే అత్తగారు. అయితే ఈవిడ అన్నదంటే, సరే అమ్మ ఒక్కసారి చంపేయకు, మెల్లమెల్లగా చంపుదాము అని ఒక చిన్న కవర్లో ఒక మంది వేసి ఇచ్చిందట.
సరే అని వీడికి రోజు ప్రొద్దున పూట మీకు టీ కాఫీ కలుపుతావు కదా మీ అత్తగారికి రోజు స్పూన్ వేసేసే అయిపోద్ది అని అన్నారు. సరే అని ఇప్పుడు రోజు ప్రొద్దున పూట లేవటం స్నానం చేయటం, ఇంతకుముందు అసలు ప్రొద్దున పూట లేచేది కదట, స్నానం చేసేది కదట, చాయ్ ఇచ్చేది కదా అత్తగారికి. ఇప్పుడు చంపేయాలి అనే ఒక కోరికతో రోజు ప్రొద్దున లేవటం, స్నానాలు చేయటం, పూజలు చేసేయటం. ఎందుకంటే పూజ చేస్తే ఇంకొద్దిగా బాగా నమ్ముతారు కదండి మనం ఇచ్చేదంతా. ఆ పూజ చేసేసి మంచిగా పూలు పెట్టుకొని తయారయ్యి కాఫీ వేడివేడిగా టీయో కాఫీయో కలిపి ఇదొక మంచి వేసి దేవుడా తొందరగా పోవాలి ఇవిడ అని ప్రార్థన చేసి తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చేదట. రోజు ప్రొద్దున అలా ఇస్తూ 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 ఉండగా వాళ్ళ అత్తగారు అనుకునేది అబ్బో మా కోడల్లో ఎంత మార్పు వచ్చింది అని. ఆవిడ కూడా మంచిగా మాట్లాడటం ప్రారంభం చేసి ఒక నెల రోజుల తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఎంత బాండ్ ఏర్పడిపోయింది అని అంటే, నెల రోజుల తర్వాత ఈవిడ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందంటే అరే ఎలా నువ్వు ఇచ్చిన టాబ్లెట్ ని రివర్స్ చేయాలి, మా అత్తగారు ఎంత మంచిదని ఇప్పుడే తెలుసుకున్నాను నేను అని అంటే, వాళ్ళ ఫ్రెండ్ అన్నదంటే అమ్మ నేనేం విషయం ఇవ్వలేదు, నేను షుగర్ పౌడరే ఇచ్చాను. మరి ఎందుకు మారింది అని అంటే, నువ్వు ఇంతకు ముందు చూపించని ప్రేమ నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావు కాబట్టి మారింది అని అన్నది. అయితే నేను ఆస్ట్రేలియాలో ఈ స్టోరీ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు చెప్పాను. చెప్తే ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చింది. చెప్పి వచ్చాక మాతో మాట్లాడుతున్నారనమాట. ప్రభుజీ నేను 30 సంవత్సరాల నుంచి ప్రొద్దున లేసి పని చేస్తున్నా, అయినా సరే మా అత్తగారు మారలేదు. అయితే మేమన్నా మీకు ప్రాక్టికల్ రియలైజేషన్ ఉంది అని చెప్పాను. కానీ ట్రూ జెన్యున్ లవ్ వేరే వాళ్ళ హార్ట్ ని చేంజ్ చేసే ఒక అవకాశాన్ని ఇస్తుంది. సో వాట్ వీ కెనాట్ విన్ బై వార్ వీ కెన్ విన్ బై లవ్. హ్యూమిలిటీతో పేషెన్స్తో మనం దాన్ని హ్యాండిల్ చేయొచ్చు. రెండవ ఆబ్స్టికల్ ఏమనుకున్నా, సురస టైం వేస్టర్స్. చాలా టైం వేస్టర్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఒక రోజు కూర్చొని ఒక పెన్ పేపర్ తీసుకొని అసలు నా జీవితంలో నేను ఏమి చేయటం వల్ల నా టైం అంతా వృధా అయిపోతుంది అని రాసుకోవాలి. అండ్ దెన్ వీ షుడ్ జస్ట్ వర్క్. ఒకళ్ళకి ఏ కాల్ వచ్చినా సరే 2 గంటలు మాట్లాడే అలవాటు ఉండేదండి. 2 hours ఈచ్ కాల్. రోమింగ్ కాదనమాట వాళ్ళకి, కాబట్టి మాట్లాడుకోవచ్చు. మాకు వచ్చే ముందు చెప్పారు యూ హ్యావ్ 100 minutes ఇన్ యువర్ రోమింగ్ ప్యాకేజ్ ప్రభుజీ, జాగ్రత్తగా చూసుకోండి అని. సో వాళ్ళది ఫ్రీ అనుకుంటా. 2 hours మాట్లాడేదటండి ప్రతి కాల్. ఒకరోజు 1 hour మాట్లాడిందండి. వాళ్ళ హస్బెండ్ షాక్ అయిపోయారు, అదేంటి నువ్వు 1 hour మాట్లాడావు? ఏం లేదండి ఇది రాంగ్ నెంబర్, అందుకే 1 hour మాట్లాడారు. సో మనం ఇప్పుడు నవ్వుతున్నా, కానీ we all have our own time wasters ఎక్కడో ఒక చోట. దాన్ని ఐడెంటిఫై చేసుకొని మనం తక్కువ చేసుకోగలిగితే we will reach our destiny, we will reach our goal faster. మూడవ ఆబ్స్టికల్ ఏంటండి, సింహిక అనే ఒక రాక్షసి. ఆవిడ ఏం చేసింది తెలుసా, హనుమాన్ వాజ్ ట్రైయింగ్ టు ఫ్లై. ఈవిడ హనుమంతుడి యొక్క షాడోని పట్టుకొని ఆపేసింది. ఆపేసి షీ స్టార్టెడ్ పుల్లింగ్ హనుమాన్ డౌన్, కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు హనుమాన్ ఏం చేశాడో తెలుసా, ఫస్ట్ ఆబ్స్టికల్ హనుమాన్ ఏం చేశాడండి, యాక్సెప్ట్ చేశారు, బట్ ఐ విల్ కమ్ లేటర్ అని ఒక పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారు. సెకండ్ ఆబ్స్టికల్ ఏం చేశారు, ఇంటెలిజెన్స్ తో డీల్ చేశారు. మూడో ఆబ్స్టికల్ అయిన సింహికని ఏం చేశారు తెలుసండి, ఒక పంచ్ ఇచ్చారు. వెంటనే సింహిక కింద పడిపోయింది, ప్రాణాన్ని విడిచారు. సింహిక దేన్ని డినోట్ చేస్తుందో తెలుసా అండి, ఎన్వియస్ పీపుల్. మన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వారు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు కంప్లీట్లీ కీప్ దెమ్ అసైడ్. వాళ్ళ యొక్క అసోసియేషన్లో మనం ఉండకూడదు అని. ఎందుకంటే అండి వేరే వాళ్ళ మంచి కోరే వాళ్ళు చాలా తక్కువ. ఎవరి సాంగత్యంలో మనం ఉండాలి అంటే ఎవరైతే మన జెన్యున్ వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళతోటి మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో మనకి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది, మనం ఇంకా 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 చేయాలి. మనకి భారతదేశంలో ఒక రకంగా ఉంటుంది, నేనేమైనా పర్వాలేదు కానీ పక్కింటి వాడు మాత్రం ఎదగకూడదు అని.
ఇండియాలో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కరెంటు పోగానే మా అమ్మ అడిగేది అనమాట, పక్కింట్లో కరెంట్ ఉందా చూడు అని అనేది. పక్కింట్లో కరెంట్ ఉందా అండి మీకు ఆంటీ అనగానే లేదు నానా అంటే అమ్మాయి మన ఇంట్లో కరెంటు పోయి పక్కింట్లో ఉంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది, మా ఇంట్లో ఎలా పోయింది, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంది. మన ఇంట్లో పోయింది అనే దానికంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉన్నది అనే ప్రాబ్లం. కాబట్టి టైం వేస్టర్స్. ఒక ఆయన, ఇట్స్ ఫనీ స్టోరీ బట్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ వన్ సెన్స్. శివుడి కోసం చాలా తపస్సు చేశాడు. అయితే శివుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఏ కోరిక అడిగినా సరే నీకు ఇస్తాను నానా, కానీ ఒక కండిషన్, నువ్వేది అడిగితే మీ పక్కింటి ఆయనకి డబుల్ వస్తుంది అని అన్నాడు. అయితే ఈయన ఫస్ట్ కోరుకున్నాడట, నాకు ఒక BMW కార్ కావాలి అనగానే పక్కన వాడికి ఎన్ని వచ్చాయండి, 2 కార్లు వచ్చాయి. ఈయన అన్నాడంటే నాకు ఒక మంచి సింగపూర్లో వెల్ ఫర్నిష్డ్ విల్లా కావాలి అన్నాడు. 99 ఇయర్స్ లీజే కదండి ఇక్కడ, కానీ ఆయన పర్మనెంట్ కావాలన్నాడు. సరే అని శివుడు తదాస్తు అన్నాడట. ఈయన ఒకటి వచ్చింది, పక్కన వాడికి 2 వచ్చాయి. ఈయన అనుకున్నాడట, అయ్యా నాకు పిల్లలు లేరు, నాకు ఒక అబ్బాయి కావాలి అంటే పక్కన వాడికి 2 అబ్బాయిలు వచ్చాయి. సరే అని ఒకరోజు క్యాజువల్గా వాళ్ళతో చూసేసరికి వీడి దగ్గర 2 కార్లు, 2 పిల్లలు, 2 విల్లాలు చూసి ఓర్చుకోలేకపోయాడు. శివుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక కన్ను తీసేసేయాలి. పక్కన వాడికి ఎన్ని పోయాయి? అప్పుడు వినాయకుడికి వాళ్ళు చూసి అమ్మయ్య వీడికి 2 కళ్ళు పోయాయి, వీడిని ఇంకా టార్చర్ చేద్దాం. శివుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక చెయ్యి తీసేసేయి అంటాడు. వీడికి ఒక చెయ్యి పోయింది, పక్కన వాడికి 2 చేతులు పోయినాయి. అక్కడ నుంచి చూసి అమ్మయ్య వీడికి మంచి పని అయింది, వీడికి 2 చేతులు పోయాయి. దాని తర్వాత నాకు కాలు పడిపోవాలి అనగానే పక్కన వాడు వీల్ చైర్ మీద వెళ్తుంటే అమ్మయ్య వీడు వీల్ చైర్ పైన వెళ్తున్నాడు. కానీ ఏం చేసుకుంటున్నానండి, హీస్ హర్టింగ్ హిస్ ఓన్ సెల్ఫ్ బట్ టేకింగ్ ప్లెజర్. పక్కన వాడికి ప్రాబ్లం వస్తుంది. ఎంత విచిత్రం. కాబట్టి ఎవరు భగవంతుని అర్థం చేసుకోగలరు అంటే మన శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి, పక్కన వాడు మంచిగా ఎదుగుతూ ఉంటే ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళు ధార్మికమైన మార్గంలో ముందుకెళ్ళగలుగుతారండి. ఎవరైతే పక్కన వాడు బాధపడుతూ ఉంటే తన బాధగా స్వీకరించి నేను ఏం హెల్ప్ చెయ్యొచ్చు అని అనుకుంటాడో వాడు భగవంతుని అర్థం చేసుకుంటాడు. సో ఫస్ట్ బిఫోర్ బికమింగ్ స్పిరిచువల్ మనకి ఒక మంచి మనుష్యత్వం కావాలి, ఒక మనిషిగా ఉండాలి. మనిషి అని అంటే పక్కన వాడి బాధని పంచుకునేవాడు, పక్కన వాడి సంతోషాన్ని కూడా పంచుకునేవాడు. దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు అండర్స్టాండ్ కృష్ణ, టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ, టు అండర్స్టాండ్ భగవద్గీత, టు అండర్స్టాండ్ రామాయణ. సో మనం ఎప్పుడు కూడా వీ షుడ్ ఆల్వేస్ బీ వెరీ వెరీ సిన్సియర్ టు అవర్ పాత్. చాలా సిన్సియర్గా మంచిగా ఒక మంచి మనిషిగా మనం బ్రతకగలగాలి, మంచి మార్గంలో మనం వెళ్ళాలి. ఎప్పుడు కూడా మన సమయాన్ని అనవసరంగా తప్పుడు విషయాల కోసం వృధా చేయకూడదు. ఒకసారి సీతమ్మ తల్లి ఇంకా హనుమ ఇద్దరు మాట్లాడుకుంటుంటే హనుమ అడుగుతాడు, అమ్మ నువ్వు జగన్మాతవి కదా, సాక్షాత్తుగా మహాలక్ష్మి కదమ్మా, నువ్వు ఇలా రాముడి దగ్గర నుంచి దూరంగా ఉండి కష్టం పడటం ఏమిటి అని అడుగుతాడు. ఎవరు? హనుమ సీతమ్మ తల్లి. అప్పుడు సీతమ్మ ఏమంటుందో తెలుసా అండి, హనుమ ఈరోజు నేను ఈ కష్టం పడుతున్నాను అని అంటే నేను ఒక తప్పు చేశాను కాబట్టి ఇలా కష్టం పడుతున్నాను అని అన్నాడు. హనుమ అన్నాడు, అమ్మ నువ్వు తప్పు చేయటం ఏంటి, నువ్వు అసలు ఏం తప్పు చేశావు అని అంటే సీతమ్మ తల్లి ఏమిందో తెలుసా అంటే, నాతో పాటు రాముడు ఉన్నాడు, నేను చాలా ఆనందంగా అరణ్యవాసంలో ఉన్నా, కానీ ఒకసారి బంగారు జింక కనిపించేసరికి రాముడిని అడిగాను, నాకు ఆ బంగారు జింక కావాలి. సాక్షాత్తుగా భగవంతుడే ఉంటే ఇంకా ఏ కోరిక ఉండకూడదు కదండి. కానీ సీతమ్మ ఏం చేసింది, రామ నువ్వు పర్వాలేదు, నాకు ఆ బంగారు లేడీ కావాలి, అదే నేను చేసిన తప్పు, అందుకోసం నేను అక్కడ ఉన్నాను. అయితే హనుమన్నారు అవునా అమ్మ. ఇప్పుడు సీతమ్మ అన్నది, నేనే కాదు రాముడు కూడా ఒక తప్పు చేశాడు. మా రాముడు తప్పు చేశాడు, అన్ని మంచి గుణాలున్న రాముడు తప్పు చేయడం ఏంటమ్మా అని అంటే సీతమ్మ అన్నదట, చూడు హనుమ, నేను అడిగితే ఒక విషయం, కానీ ఆయన చెప్పాలి కదా, అమ్మ నువ్వు అడగకూడదు, అది నీకు కావాల్సింది అది మంచి విషయం కావద్దు అని చెప్పాలి కదా. చెప్పకుండా ఆయన నేను అడగంగానే తీసుకెళ్ళిపోయాడు. అందుకే మిమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళట్లేదు అనమాట, మీ వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. సీతమ్మ తల్లి కంప్లైంట్ చేసింది ఈ విషయంలో.
నేను ఏదో కావాలి అని అంటే వెంటనే పరిగెత్తిపోవటం అది తేవడానికి. దానికి చెప్పాలి కదా, ఇప్పుడు అవసరం లేదు, ఇది మంచిది కాదు అని. అలా చెప్పకుండా రాముడు వెళ్ళిపోయాడు, అది ఆయన చేసింది తప్పు అని. తర్వాత సీతమ్మ ఏంది అన్నదో తెలుసా అండి, నేను ఒక తప్పు చేశాను, రాముడు ఒక తప్పు చేశాడు, నువ్వు కూడా ఒక తప్పు చేస్తున్నావు. హనుమన్నాడు, నాకేం సంబంధము, మీరిద్దరు ఏదో అనుకుంటే దాంట్లో నన్ను ఎందుకు దూరుస్తున్నారు, నేనేదో నీకు హెల్ప్ చేయడానికి వస్తే అని అంటే, నేను చేసిన తప్పు రాముడిని కాకుండా ఇంకేదో కావాలని అడగటం, రాముడు చేసిన తప్పు నాకు మంచి చెప్పకుండా ఉండటం, నువ్వు చేసిన తప్పు రాముడి పైన చాడీలు చెప్తే బాగా మంచిగా కూర్చొని వింటున్నావు కదా, అది నువ్వు చేసే తప్పు అన్నదట. కాబట్టి ఎవరి గురించైనా మనం చెప్తున్నారు అనుకోండి చాడీలు, మన చెవులు ఇంత పెద్ద వినాయకుడిలా పెరిగిపోయి బ్రహ్మాండంగా యాంటీనాలన్నీ కూడా ఫోకస్ అయ్యి వింటూ ఉంటాం అనమాట. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది. ఈ సమయం అంతా తీసుకొని మనం కానీ ఎలా నేను ధార్మికంగా ఉండగలను, ఎలా నేను మంచి మార్గంలో నడవగలను, ఎలా నేను మంచి నా ఉండే ఆశయాన్ని నేను నెరవేర్చుకోగలను అని ఆలోచిస్తే హౌ సక్సెస్ఫుల్ వీ విల్ బీ. ఈరోజు హనుమాన్ జయంతి, ఎంత ప్రేమ హనుమంతుడికి రాముడంటే. ఒకసారి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే సీతమ్మ తల్లి నుదుటిన సింధూరం పెట్టుకుంటుందట. హనుమల్ని అడిగాడు, అమ్మ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు అని అంటే, నేను కానీ సింధూరం పెట్టుకుంటే మా రాముడు చల్లగా ఉంటాడు, మా రాముడు బాగుంటాడు అని అంటే, అవునా అని బయటికి వెళ్ళి ఒళ్ళంతా మొత్తం సింధూరం పోసేసుకొని ఆ సీతమ్మ ముందు వచ్చాడు. ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటే, నువ్వు ఇంత సింధూరం పెట్టుకుంటేనే మా రాముడు బాగుంటాడు అంటున్నావు కదా, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే మా రాముడు ఇంకెంత బాగుంటాడు అని అన్నాడట. కాబట్టి అంత భగవంతుడు అంటే అంత మంచి ప్రేమ కలిగిన హనుమంతుడి యొక్క జయంతి ఉత్సవం ఉత్తర భారతదేశం అంతా ఈ రోజు చేస్తుంది, దక్షిణ భారతదేశం అంతా ఇంకొక రోజు చేస్తుంది. అయినా సరే మనకి సెలబ్రేషన్ ఎక్కడ చేసినా మనకి సెలబ్రేషన్. మనమైతే పక్క దేశాల హాలోవినే చేసుకుంటున్నాం, మరి పక్కన ఉత్తర భారతదేశంలో ఉండే హనుమాన్ జయంతి ఎందుకు చేసుకోలేమండి. కాబట్టి చక్కగా మనం ఈరోజు హనుమంతుడికి ఒకసారి ప్రార్థన చేస్తూ వారు చూపించిన మంచి భక్తి మార్గంలో మనందరం నడవాలి అని, మనందరం ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఎంత చక్కగా శ్లోకాలు నేర్చుకుంటున్నారు. చాలా మంది పిల్లలు ఉన్నారు, మీ పిల్లలందరినీ కూడా మంచిగా రామాయణ భాగవతాలు వినడానికి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇండియాలో మనము ప్రయత్నపూర్వకంగా పిల్లల్ని ఒక ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమాలు అవి ఇవి తిప్పుతూ ఉంటామని, దట్ ఈస్ యాక్సెప్టెడ్ అనుకోండి. కానీ అక్కడ చూపించే మీరు ఎవరైతే హీరోలు హీరోయిన్లు అనే వాళ్ళు ఎంత తప్పుడు మార్గాన్ని చూపిస్తున్నారు పిల్లలకు ఒకసారి ఆలోచన చేయండి. మేమేదో యూట్యూబ్లో మా గురువు గారి లెక్చర్ వినడానికి ఓపెన్ చేస్తే చాలా పెద్ద హీరో అండి, ఆయన ఏం అమ్ముతున్నాడో తెలుసా అండి, మాణిక్ చంద్ అమ్ముతున్నాడు, గుట్కా అమ్ముతున్నాడు, ఇంకొకైనా బెట్టింగ్ యాప్లు అమ్ముతున్నాడు, ఇంకొకైనా ఏమంటారు పేకాట అమ్ముతున్నాడు, నువ్వు చూసి ఆశ్చర్యపోయా. వామ్మో, అప్పుడే వెంటనే యూట్యూబ్ యాడ్లు తీసేస్తారు చూడండి, ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఇలాంటి యాడ్లు మేము చూడలేము రా బాబు. కాబట్టి మనకి మంచి గోల్ ఇవ్వాలి పిల్లలకి, ఒక మంచి సంస్కారం ఇవ్వాలి. మీరందరూ భారతదేశం నుంచి దూరంగా ఉండాలి కదండి. కాబట్టి ఇక్కడ మీకు ఇంకా భారతీయ సనాతన ధర్మం యొక్క విలువలు పిల్లలకి అందించడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీరు ఆ ప్రయత్నపూర్వకంగా ఆ పని చేస్తారో ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఎఫెక్ట్ తెలియకపోదు, కానీ మీరు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతారో, మీ వయస్సు మీరు ఎప్పుడైతే వృద్ధాప్యాన్ని చేరుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుంది మంచి సంస్కారం ఇవ్వడం వల్ల ఈ సమాజానికి ఈ ప్రపంచానికి నేను ఒక మంచి గిఫ్ట్ని తయారు చేశాననే ఒక ప్రౌడ్ ఫాదర్ అండ్ మదర్గా మీరు ఉండగలుగుతారు. అండ్ ఈరోజు మీ అందరికీ కూడా ఆ సీత రామచంద్ర స్వామి హనుమ యొక్క పూర్తి అనుగ్రహ విశేషాలు మీ అందరిపై ఉండాలని, మీ అందరి మనసులలో ఉండే సంకల్పాలన్నీ కూడా స్వామి నెరవేర్చాలని, మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క భక్తి మార్గంలో మీ అందరూ కూడా ముందుకెళ్ళాలి ఆ ధార్మిక సేవా మార్గంలో అని స్వామికి ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి మీరు అడగచ్చు, ఇక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రవచనంలో చెప్పిన విషయాలైనా లేదా జనరల్గా ధార్మికమైన విషయాలు ఏవైనా సరే మీకు ఏదైనా ప్రశ్న ఉంటే చెయ్యొద్దండి, మైక్ పంపిస్తారు, ప్రశ్న అడగచ్చు.
నమస్కారం గురుజీ. నా పేరు దివ్య. గట్టిగా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి. ఓకే, నా పేరు దివ్య ప్రభు. నాకు ఒక క్వశ్చన్ ఉంది. మనము ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అంటే ఎక్కువ మెటీరియల్ థింగ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా, కానీ మన భక్తి కొనసాగాలంటే ఎట్లా మన మనసుని నియంత్రించుకోవాలి? ఎంతమందికి ఇది కఠినం అనిపిస్తుందండి మనసుని నిగ్రహించడం అనేది? ఏదైనా పని పైన ఫోకస్ చేస్తుంటే మన మనసు డిస్ట్రాక్ట్ చేసేస్తుంది అని మీకు ఎంతమందికి అనిపిస్తుంది? మనసు చేసే పని అదే కదా. ఫేవరెట్ థింగ్ మన మనసు చేయడానికి ఏంటంటే డిస్ట్రాక్ట్ చేయడం. ఏది చేయాలనుకున్నా సరే మనసు మధ్యలోకి వచ్చి ఏదో ఒక లాగేస్తూ ఉంటుంది. ఒక కోతి తెలుసా మీ అందరికీ? యూ సీ మంకీస్ హియర్ ఇన్ సింగపూర్? డూ దే కమ్ టు యువర్ హౌస్? నో. అయితే ఒక కోతి అనుకున్నదట, నేను ఈరోజు శనివారం కదా ఉపవాసం చేస్తాను అనుకున్నాను. చేస్తానని ఆ కోతికి అరే అన్నీ ఇక్కడ ఉండే అన్ని రకరకాల ఫ్రూట్స్ కనిపిస్తుంటాయి, అన్ని రకరకాల డ్రై ఫ్రూట్స్ కనిపిస్తుంటాయి, రకరకాల ఇంట్లో ఐటమ్స్ అన్నీ చేస్తుంటారు, వాటి స్మెల్ అంతా వస్తుంది. నేను సిటీలో ఉండను, నేను సిటీ బయట వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చుంటాను అని ఒక మంకీ వెళ్ళి చెట్టు పైన కూర్చొని ఇప్పుడు నేను శనివారం ఉపవాసం చేస్తాను అనుకుంటున్నాను. కొద్దిసేపు అయ్యాక మనసులో ఒక థాట్ వచ్చిందని, అరే నేను ఈరోజు మొత్తం ఉపవాసం చేస్తే రేపు ఎంత వీక్ అయిపోతానంటే అసలు వెళ్ళి తినడానికి ఏదైనా తెచ్చుకోవడానికి కూడా నాకు ఓపిక ఉండదేమో, కాబట్టి ఒక డజన్ బనానాస్ తెచ్చి నా పక్కన పెట్టుకుంటా, రేపు ప్రొద్దున తినేస్తాను అని తెచ్చిపెట్టుకున్నాను. కొద్దిసేపు అలా ధ్యానం చేసిందట. తర్వాత మనసు అన్నదట, రేపు ప్రొద్దున నువ్వు ఇంత ఉపవాసం చేసేస్తావు ఒకరోజు, దాని తర్వాత తొక్క తీయడానికి నీ దగ్గర శక్తి ఉంటుందా? తొక్క తీసి పక్కన పెట్టుకో అంతే, రేపు ప్రొద్దున తిను అన్నది. సరే అని ఒక్కొక్క బనానా తొక్క ఒలిచి పక్కన పెట్టుకున్నాడు. ఇంకొద్దిసేపు అయ్యాక మనసు అన్నదట, రేపు ప్రొద్దున అసలు నువ్వు ఎత్తగలుగుతావా? అది 500-600 kgs ఉంటుంది ఒక్కొక్క బనానా. ఎత్తలేవు, నువ్వు మొత్తం చెట్టుపోతుంది. ఏం చేయండి, నోట్లో పెట్టుకో ఒక పక్కన, తర్వాత ఉపవాసం చేయి, రేపు ప్రొద్దున నవలేసి తినేసేవాడు. సరే అని కోతి తొక్క తీసిన అట్టి పనులన్నీ కూడా ఇక్కడ రెండు సరి చేసుకొని పెట్టుకుంటాం. కొంచెం ధ్యానం చేసి కట్టించిన నువ్వు ఈరోజు మొత్తం ఉపవాసం చేస్తూ 24 hours నమిలే శక్తి ఉంటుందా? నమిలి ఒక పక్కకు పెట్టుకో, రేపు ప్రొద్దున మింగేసి శనివారం అయిపోగానే ఆదివారం దాకానే మింగేద్దు అని బాగా నమిలి పక్కన పెట్టుకుంటారు. ఇంకొద్దిసేపు అయ్యాక మనసు అన్నదట, రేపు నువ్వు తిని నమిలి మింగినా సరే నీ పొట్టకి డైజెస్ట్ చేసుకునే శక్తి ఉండాలి కదా, ఇప్పుడు మింగేసే రేపు ప్రొద్దున డైజెస్ట్ చేసుకోవాలదట. ఎంత మింగేశాడు. కాబట్టి మనం చేసే చిన్న ఎండేవర్స్లో కూడా మన మనస్సు అనేది మనం చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, చిన్న పిల్లలు ఉంటారనుకోండి, ఆ చిన్న పిల్లలు ఎప్పుడైనా అల్లరి చేశారనుకోండి, ఇండియాలో ఆ ప్రాక్టీస్ ఉంది, ఇక్కడ సింగపూర్లో ఇక్కడ ఉండదేమో నాకు తెలిసి, పిల్లల్ని బెడ్డికేసి కట్టేసేవాళ్ళు. తెలుసా మీకు? ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు మీతో అలా చేశారా? తల్లిదండ్రులు బాగా అల్లరి చేస్తే మీరు ఎంతమంది అల్లరి పిల్లలుగా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? ఎత్తకండి లేండి పిల్లలు, కానీ మీకు తెలిసి ఎంత అల్లరి చేశారో. అప్పుడు కొంతమంది ఇండియాలో ఏం చేస్తారు తెలుసా అండి, పాదాలకి టైర్ వేసి కట్టేస్తారు అన్నమాట. అయినా సరే పిల్లలు ఉండరండి. అది ఇది చేస్తుంటే అమ్మ వంట చేస్తే అయ్ అని అన్నారు, ఇలా ఇక స్టన్ అయిపోతారు అన్నమాట వీళ్ళు. కొద్దిసేపు అయినా జాగ్రత్తగా ఉంటుంది. అలా వన్ థింగ్ విచ్ వీ కుడ్ డూ టు అవర్ మైండ్, మన మైండ్ని కంట్రోల్ చేయాలి అంటే మంత్ర, మెడిటేషన్ అని అంటే ఏదో ఒక మంచి నామాన్ని, భగవంతుడికి సంబంధించిన నామాన్ని మన మనసుకి అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఆ మెడిటేషన్ వల్ల, ఆ మంత్రాల వల్ల మనసు ఒక కంట్రోల్లో వస్తుంది. తర్వాత డిస్ట్రాక్టెడ్ మైండ్, మనసు యొక్క నేచరే డిస్ట్రాక్షన్. కానీ ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నం చేసి రోజుకి కొద్దిసేపైనా మన మనసుని ఒక ఆబ్జెక్ట్ పైన, ఒక దానిపైన ఫోకస్ చేసినప్పుడు అది మెల్లమెల్లగా అలవర్చుకుంటుంది. మీకు ఒక విషయం తెలుసు, ఒక స్టోరీ విన్నారు కదండి. ఒక ఆయన ఒక జీనీ దగ్గరికి వెళ్ళారండి. జీనీ దగ్గరికి వెళ్ళి ఆ జీనీని అడిగారంటే, నాకు ఒక సాధు దగ్గరికి వెళ్ళి నాకు ఒక జీనీ కావాలి, నేను చెప్పిన పనంతా చేసి పెట్టాలి అని అన్నాడు.
ఆ సాధువు అన్నారంటే చేస్తాడు, కానీ ఒక్క క్షణం కూడా దానికి ఖాళీగా ఉంచుకోడు. ఖాళీగా ఉంచితే నేను చంపేస్తాను అన్నాడు. సరే అని జీని బట్టలు ఉతికేసేయి, ఇల్లు దూడ్చేసేయి, కారు దూడ్చేసేయి, అన్ని సదిరేసి అన్ని చెప్తున్నాడంటే ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో, ఎప్పుడో ఒక చోట అయిపోతుంది కదండి. అయిపోగానే వాడు చంపేయడానికి వస్తున్నాడు. నేను ఆలోచించాడంటే ఎలా నా ప్రాణాలు కాపాడుకునేది అని అంటే ఆ జీనికి చెప్పాడట, మెట్లెక్కు మెట్లు దిగు, మెట్లెక్కు మెట్లు దిగు, నేను నెక్స్ట్ పని చేయే వరకు ఈ పని చేయాలి. కాబట్టి అప్పటి వరకు అది ఎక్కుతూ దిగుతుంది, ఎక్కుతూ దిగుతుంది, ఎక్కుతూ దిగుతుంది. ఎప్పుడైతే పని ఉందో మధ్యలో పని చెప్పేవాడు పని చేసి వచ్చేసి మళ్ళీ ఎట్లు ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం. అలా మన మైండ్కి కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. ఖాళీగా ఉన్నది అంటే మనం చంపేస్తుంది. ఏదో ఒక చెడ ఆలోచన ఇస్తుంది, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది, ఏదో ఒక అనవసరమైన పని, ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరితో మాట్లాడదామా, ఎవరిని ముచ్చట్లు పెడదామా. మాకు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి ఇంకా ఏంటి అని అంటారు. ఇంకేం లేదు అని పెట్టేస్తాను ఫోన్. మాకు నచ్చని వర్డ్ ఏదైనా ఉందనుకోండి, ఇంకేందిరా బాబు, ఇంకా టైం లేదు మన దగ్గర ఆల్రెడీ అంటే ఇంకేంటి, ఇంకేం తిన్నావు, ఇంకేం వండావు, ఇంకేం వేసుకున్నావు, ఇంకెక్కడికి వెళ్ళావు. ఎవరైనా మమ్మల్ని ఇంకా అన్నారనుకోండి, మేము నెక్స్ట్ తురంత అంటాం ఇంకా ఏమీ లేదు టక్ పెట్టేస్తాం. అంటే వాడి దగ్గర చాలా సమయం ఉంది, నా టైం కూడా వేస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో మనకి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే వెనకకి రానిది ఏదైనా ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చండి ప్రపంచంలో డబ్బులుంటే. కానీ కొనుక్కోలేనిది ఏదైనా వస్తువు అంటే వెళ్ళిపోయిన ఒక సెకండ్ కూడా మనం తీసుకొని రాలేదు. అవునా కాదు? వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ ఆన్ హౌ వీఆర్ స్పెండింగ్ అవర్ టైం. దేన్ని ఆలోచిస్తున్నాం, దేనిపైన మనం ఒక ప్రిన్సిపల్ అంటారు, గుడ్ ఇన్ గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్. ఏదైతే మనసుకి ఫీడ్ చేస్తామో అదే మన మనసు రిఫ్లెక్ట్ చేస్తుంది. మనసుకి డిసిప్లిన్ ఫీల్ చేస్తే డిసిప్లిన్గా ఉంటుంది, మనసుకి డిస్ట్రాక్షన్స్ ఫీల్ చేస్తే డిస్ట్రాక్షన్. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎస్ మాతాజీ గారు. అండ్ దెన్ దిస్ బాయ్ హియర్. నమస్తే ప్రభుజీ. ఇక్కడ ఉన్న మెజారిటీ తిరుపతి వెళ్తుంది, అంటే తిరుమలకి. మనకు అక్కడ కనిపించే మెయిన్ స్లోగన్ వచ్చి ధర్మో రక్షతి రక్షిత. దాని గురించి మీ మాటల్లో విన్నామని. అసలు అంటే ధర్మం అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండదు, కాకపోతే విపులంగా 4 మాటల్లోని ఈ ధర్మం అంటే ఏంటి యాక్చువల్గా, దాన్ని రక్షిస్తే మనలా రక్షింపబడతాం అనేది కొద్దిగా చెప్తారండి. ధర్మము చాలా స్థాయిలలో ఉంటుందండి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన ధర్మం ఏంటి? బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. అంతేనా? మీరంటే ధర్మం. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ధార్మికంగా ఉండాలి, పిల్లలకు ఒక మంచి ఎగ్జాంపుల్ చూపించాలి, బాగా రెస్పాన్సిబుల్గా పని చేయాలి. ఇది వాళ్ళకుంటే. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అందరినీ గైడ్ చేయాలి, అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఎక్కువగా వేరే వాళ్ళ జీవితాల్లో దూర్చుకోకుండా డిటాచ్డ్గా ఉండాలి. అది వాళ్ళ ధర్మం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. వాళ్ళు ఉన్న ప్రదేశానికి, వాళ్ళు చేస్తున్న పనికి, వారు చెయ్యాలి అని అనుకుంటున్న విషయాలు. కానీ మనందరికీ కలిపి ఒక కామన్ ధర్మం ఉంది. ఏంటో తెలుసా అండి? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే అని అంటుంది మన భాగవత అనే గ్రంథం. ఏంటంటే మనందరికీ ఉండిన కామన్ ధర్మము అనంటే భగవానుడి యొక్క సేవ, ధార్మికంగా ఉండటం, ఆధ్యాత్మికంగా ఉండటం. ఎందుకు అనంటే మనం వేరే వేరే ప్రదేశాల్లో, కొంతమంది మీరు హైదరాబాద్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు, కొంతమంది తెలంగాణ నుంచి, కొంతమంది రాయలసీమ నుంచి. మన భాషలు వేరు, మన ఫుడ్ ఏమంటారు, రుచులు వేరు. ఒకటి ఇప్పుడు చూడండి, మా దగ్గర ఏమంటారంటే భక్షాలు అని అంటారు. మీరేమంటారు మీ దగ్గర? కొంతమంది బొబ్బట్లు అంటారు, కొంతమంది హోలిగలు అని అంటారు. ఒకటే పదార్థం కానీ భాష వేరు వేరు. అవునా కదా? అలా మన అందరము దేన్ని స్వీకరిస్తే ఆనందంగా ఉండవచ్చు అనంటే మన శాస్త్రం చెప్తుంది ధార్మికంగా ఉండటం వల్ల, భగవానుడి యొక్క సేవ చేయడం వల్ల. కాబట్టి పిల్లలు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు మీరు చేస్తున్న పనులు మీరు చేసుకోవచ్చు. బట్ దేర్ షుడ్ బి అ కామన్ థింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, దట్ ఈస్ టు కమ్ టుగెదర్ అండ్ ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ. అందుకే a family that prays together stays together.
Family is doing everything together. Family is going on an outing together. Family is going to the mall together. Family is going to dinner together. But family together is not praying. నాన్నగారు వస్తారు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే దేవుడు దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత పిల్లలు వస్తారు, స్వామి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత అమ్మగారు మెల్ల కూర్చొని దీపం కొట్టించి అగరబత్తులు పెట్టి. హౌ మెనీ ఇన్సిడెన్సెస్ ఇన్ యర్ life you remember that all 4 of you or 3 of you or 2 of you or 7 of you are coming together and praying to God? అయిపోయింది. సంవత్సరానికి ఏదో ఒక పండుగ రోజు అందరు కూర్చోబెట్టి వీడికి బుద్ధి ఇవ్వు, వీడికి అది ఇవ్వు, వీడికి డబ్బులు ఇవ్వు, బుక్కులు అన్ని పెట్టేసి వీళ్ళందరికి చదువులు బాగా వచ్చేసేయాలి, బుక్కులకు అన్ని ఇది పెట్టేస్తారనమాట. బొట్లు, బుక్లకు బొట్లు పెట్టడం వల్ల ఏమవుతుంది చెప్పండి. మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు మేము ఒకసారి గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళగానే మొత్తం స్వామి ముందు పెన్నులో హాల్ టికెట్. దేవుడా ఏమైంది, స్వామికా పరీక్ష ఏంటిది అని చూసేసరికి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి అందరూ భగవానుడి దగ్గర పెట్టి నేను అడిగాను, అరే నీకేం ప్రార్థన ఉందిరా? 2 విషెస్ ఉన్నాయండి. ఒకటి, నేను చదువుకున్నదే పేపర్లో రావాలి. 2, నేను ఏది రాసినా సరే వాళ్ళకి ఫుల్ మార్కులు ఇవ్వాలి. నేనన్నా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నట్టు లేదు, వినాయకుడికి ఎగ్జామ్ పెడుతున్నట్టుగా ఉంది. ఒక ఆయన ఏం చేశాడట, శివాలయానికి వెళ్ళి అయ్యా నాకు ఎగ్జామ్ ఎలాగైనా నన్ను పాస్ చేయాలన్నాడట. పాపం ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోతే ఇంట్లో ఉండే శివుడి విగ్రహాలన్నీ తీసి అటెండ్ వినాయకుడికి ప్రార్థన చేసి నెక్స్ట్ ఎగ్జామ్ ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. ఆయన కూడా పక్కన పెట్టేశాడు. 3వసారి కృష్ణుడికి ప్రార్థన చేశాడట. కృష్ణుడికి ఊదిబత్తి తిప్పుతూ, అగరబత్తి ఉంటుంది కదండి, అగరబత్తి తిప్పుతూ ఉంటే అగరబత్తి యొక్క ధూపం ఉంటుంది కదా, అది ఇలా ఇలా వెళ్ళి అటక పైన ఉన్న వినాయకుడికి శివుడి దగ్గరికి వెళ్తుందట. అయితే ఈయన అన్నాడట, నన్ను ఎగ్జామ్లో పాస్ చేయలేదు కానీ మంచిగా అగరబత్తి వాసన పిలుస్తున్నారా అని వాళ్ళిద్దరు ముక్కులకి గుడ్డలు కట్టేశాడట. పని చేయడం రాదు కానీ బాగా వాసనలు పిలవటం మాత్రం వచ్చు మీకు. వెంటనే ఆయన ఎగ్జామ్లో పాస్ అయిపోయాడట. ఇప్పుడు అడిగాడంటే, ఒరే ఇంతసేపు పూజ చేస్తే పాస్ చేయలేదు కానీ ఇప్పుడేమో ముక్కు గుడ్డలు కట్టగానే పాస్ అయిపోయాడంటే, ఇంతకు ముందు అసలు నీకు నమ్మకం లేదు కానీ ఇప్పుడైనా మేము ఉన్నామని నమ్మకంతో చేస్తున్నావు కదా, మేము ఫీల్ చేస్తున్నాం అగరబత్తి వాసన అని అన్నావు కదా, అందుకే మిమ్మల్ని పాస్ చేశామంట. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏది ఉండాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. భగవానుడు ఉన్నాడు. అందుకే 2 things are most important: our endeavors and Bhagavan's blessings. Our endeavors are not all in all. భగవానుడి యొక్క కృప కూడా కాదు. భగవాన్స్ కృప is not all in all. our endeavors కూడా. 2 కలిసినప్పుడే మనం సక్సెస్. కాబట్టి మనం ప్రయత్నం ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్స్? యా. సో there is somebody at the back and then your chance. Is that okay? Yeah. నమస్తే ప్రభుజీ. Namaskar. ఇది మా పాప 9 years, తను నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. అసలు దేవుణ్ణి ఎవరైనా చూసారా? ఇట్ మీన్స్ మనం వాళ్ళకి పిక్చర్స్ చూపించి దిస్ ఈస్ కృష్ణ, దిస్ ఈస్ లార్డ్ శివ, డిడ్ ఎనీవన్ సీ దిస్ అండ్ డ్రా దిస్ పిక్చర్? అసలు ఎందుకు డిఫరెంట్ పిక్చర్స్ ఉంటున్నాయి ఒక్కొక్క దాంట్లో అని చెప్పి పాప అడిగింది నన్ను. అండ్ అనదర్ క్వశ్చన్ ఇస్, ఇన్ ద రామాయణ రాముల వారు మానవ రూపంలో జన్మించారు, సీతమ్మకి. Now she is asking, are they born again now? Because we say ఒక పుడతము మరణం అదంతా ఒక చక్రం లాగా అని చెప్పి చెప్తాం కదా, వాళ్ళు ఇప్పుడు జన్మించారా మళ్ళీ అని పాప నన్ను అడిగింది. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. ఓకే, your first question was ఎందుకు దేవతల్ని భగవానుడి యొక్క ఫోటోల్ని మనం చూస్తాము, అది నిజంగా వాళ్ళు అలానే ఉంటారా? ఫస్ట్ క్వశ్చన్ కదా. అంటే కృష్ణుడు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? నెమలి పింఛం, ఇంకా ఫ్లూట్ బట్టి, ఇంకా కౌస్, ఇంకా బ్లూయిష్ కలర్ లో ఉంటాయి. ఇది నిజంగా చూసి చేశారా లేదా ఎవరైనా ఏ టెక్నాలజీ ద్వారా జనరేట్ చేశారా? అంటే కృష్ణుడు ఇలా ఉంటాడు అని చూసి మనకు అందించారు మన ఋషులు, భగవానుడి యొక్క భక్తులందరూ కూడా.
వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ గాడ్. కృష్ణుడు ఇలా ఉంటాడు అని మన శాస్త్రం చెప్తుంది. వర్గాపీఠం నటవరవపు కర్ణయోర్ కర్ణికారం బిభ్రద్భాసత్ కనకకపిశం వైజయంతీం చమాలాం రంధ్రాన్ వేణూర్ అదరసుదయా పూరయన్ గోపబృందే బృందారణ్యం స్వపదరవనం ప్రావిశత్ గీతకీర్తి. దేర్ ఇస్ డిస్క్రిప్షన్ అబౌట్ కృష్ణ. జలధరదేవు నాజాను చతుర్బాహు సరసీరుజాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభవని కాంతిభాన్ గమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహార చురుకుండల ప్రభాయక కుండల లాట్ వైడూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోక బాలు కృపా విశాలు దూతి తిలకించి పలికించి ఎప్పి చెలరే వసదేవుడు ఉత్సహింపే. There are clear descriptions of what color is Krishna, what is he wearing, what garland is he wearing, what kind of jewelry is he wearing. Everything is written. కాబట్టి మన ఋషులు దర్శించి మనకి అందించిన విధానంగా మనం భగవానుడి యొక్క మూర్తిని తయారు చేస్తున్నాం అనమాట. దెర్ ఇస్ ఎంటైర్ శాస్త్ర, శిల్ప కళా శాస్త్రము అని అంటారు. శాస్త్రముల నుంచి భగవానుడు ఎలా ఉన్నాడు అని వాళ్ళు అండర్స్టాండ్ చేసి దాని ప్రకారంగా స్వామి యొక్క విగ్రహాలు తయారు చేస్తారు అన్నమాట. సో ఇట్స్ నాట్ ఇమాజినేషన్. స్పైడర్ మ్యాన్ ఇమాజినేషన్, బ్యాట్ మ్యాన్ ఇమాజినేషన్, హ్యారీ పాటర్ ఇమాజినేషన్. కృష్ణ అండ్ రామ్ ఆర్ నాట్ ఇమాజినేషన్ అన్నమాట. దే లుక్ యాజ్ కృష్ణ వాజ్. రాముడు ఎలా ఉన్నాడు అంటే రామచంద్రుడు ఎలా ఉన్నాడు అని. రెండవ ప్రశ్న ఏంటండి మీకు? రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి మానవ రూపంలో అవతరించారు ఈ ప్రపంచంలో అని అంటారు. యాక్చువల్గా భగవానుడు మనందరినీ రక్షించడానికి ఈ రూపంలో దాల్చాడు. ఆయన మానవుడు కాదు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా సన్ ఇస్ బార్న్ ఎవ్రీ డే అని అంటామా? సన్ ఈజ్ రైజింగ్ ఎవ్రీ డే అంటామా? ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడు ఏమంటాం? సన్ ఈజ్ సెట్టింగ్ అని అంటాం. సన్ ఈజ్ డైయింగ్ అంటామా? అనం కదా. అలానే ఇప్పుడు సింగపూర్లో రాత్రి అంటే ఇంకొక చోట పగలు అన్నట్టే కదండి. సింగపూర్లో పగలు అంటే ఇంకో చోట రాత్రి. సూర్యుడు ఒక చోటు ఉంటే ఇంకో చోటు ఉండడు. ఇక్కడ ఉన్నాడు అని అంటే ఇంకో చోట లేడు. ఇక్కడ లేడు అంటే ఇంకో చోటు ఉన్నాడు, అంతే కదండి. అలానే భగవానుడు కూడా హీస్ ఆల్వేస్ పర్ఫార్మింగ్ దిస్ లీలాస్. మన ఈ భూలోకంలో స్వామి యొక్క లీలలు జరగట్లేదు అంటే ఇంకెక్కడో ఏదో బ్రహ్మాండంలో భగవానుడి యొక్క లీల జరుగుతుంది. ఎలాగైతే సన్ ఈజ్ రైజింగ్ ఎవ్రీ డే, అలానే భగవానుడు కూడా ఈ లోకంలో ఉదయిస్తాడు అనమాట. దేవకి గర్భ సంజాత అని అంటారు. ఆయన కూడా ఉదయించాడు దేవకి యొక్క గర్భం నుంచి. బట్ వెన్ టైం కమ్స్ అగైన్ మళ్ళీ వస్తారు. మీరు అనుకోవచ్చు ఏంటంటే ఇది ఏమన్నా మూవీనా మళ్ళీ ప్లే చేయడానికి రాముడి యొక్క లీలలు కృష్ణుడి యొక్క లీలలు అంటే. ఎందుకో తెలుసా అండి, ఆయన తపనంతా సింగపూర్లో ఉన్న మీ అందరు కూడా ఎప్పటి వరకు వైకుంఠానికి వెళ్ళరో అప్పటి వరకు ఆయన మళ్ళీ అలానే వస్తూ అలానే చేస్తూ ఉంటారట లీలలన్నీ. ది ఓన్లీ పర్పస్ ఆఫ్ కృష్ణ అండ్ రామ్ డూయింగ్ దేర్ లీలాస్ ఈస్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ అస్ క్లోజ్ టు హిమ్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మన పిల్లలు ఎవరైనా తప్పిపోయారనుకోండి, మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తామండి వాళ్ళని ఎక్కడానికి? ఒకసారి చేస్తారండి. ఒకసారి దొరికాడా వాడు దొరికాడు, లేకపోతే వాడి కర్మ. వదిలేస్తాం అలా? దొరికే వరకు ప్రయత్నిస్తాం కదండి. భగవానుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు లీలలు చేస్తున్నారు అంటే మనందరం కూడా భగవానుడి యొక్క తప్పిపోయిన పిల్లలు. మనందరం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు ఆయన తప్పిస్తూనే ఉంటాడట, ప్రయత్నిస్తూనే ఉంటాడట. వివిధ రూపంలో ఆయన వచ్చి మనల్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి హిస్ లీలాస్ అండ్ హిస్ అవతారాస్ ఆర్ ఆల్వేస్ హ్యాపెనింగ్. మళ్ళీ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో ఆయన వస్తారట. మనందరం ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్తారు. ఇస్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? హరే కృష్ణ. యా, హియర్ మైక్ ఫస్ట్. సో మీరు ఫస్ట్ మనం హనుమంతుడి గురించి మాట్లాడినప్పుడు ఆయన లంకకి వెళ్ళేటప్పుడు ఏమేమి ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారో అలా మనం డిస్కస్ చేసుకున్నాము. ద ఫస్ట్ వన్ ఈజ్ కంఫర్ట్స్, రైట్? అంటే మనకి ఒక పెద్ద గోల్ ఉందనుకో, అంటే లైక్ ఈ జాబ్ రావాలి అంటే అలా గోల్ ఉందని అనుకుంటే ఈ కంఫర్ట్స్ వస్తూ ఉంటే మళ్ళీ వెళ్తూనే ఉంటాయి కదా. సో పెద్ద గోల్స్ అయితే యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే మళ్ళీ గోల్ని అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ అలా
తీసుకోవాలా? యాక్చువల్గా మనకి హనుమంతుడి యొక్క మార్గంలో ఆయన హీ జస్ట్ స్టార్టెడ్ హిస్ జర్నీ. అప్పుడు మైనా కూడా వచ్చి ఏమన్నాడు తెలుసా అండి, మా దగ్గర ఆర్గానిక్ హనీ ఉంది, మా దగ్గర ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి, కొద్దిగా ఆగండి, ముందుకెళ్తే మీకు దొరుకుతుందో లేదో అని అంటారు. అయితే పాపం ఫ్రీగా ఇచ్చారు కదండి, రేట్ ఎక్కువ కదనమాట. సో ఆయన కూడా హ్యాపీగా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఒక ఆపర్చునిటీ ఉంది హనుమాన్. బట్ వాట్ హనుమాన్ న్యూ ఇస్ దట్ ఏవైతే కంఫర్ట్స్ ఉంటాయో ఒకసారి నా దగ్గరకు వచ్చింది అంటే అది వెళ్ళిపోదు, ఇట్ విల్ స్టే. బట్ ఈ కంఫర్ట్ కంటే ముఖ్యము నాకు నా యొక్క గోల్ని అచీవ్ చేయడం. కాబట్టి ఆయన ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టారు. సో వెన్ వి, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ we would in childhood start some plans we would make. ఇప్పుడు మాకు ప్రతిసారి గుర్తుండేది అనమాట, ఒక కొత్త క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఎంత బాగా రాసావంటే మేము నోట్స్, అసలు మా నోట్స్ చూసి మేమే ఆశ్చర్యపోయాను అంటే, అబ్బా ముత్యాల్లా రాస్తున్నావు నువ్వు అని. తర్వాత కొద్దిగా క్లాస్ నడుస్తూ ఉండగా కొన్ని నెలలు అయ్యాక ఫ్లైట్ మెల్లగా టేక్ ఆఫ్ చేయడం ప్రారంభమవుతుంది. దాని తర్వాత గాల్లో ఎగురుతుంది. నోట్స్ క్లాస్ అయిపోయేంత వరకు మళ్ళీ ల్యాండ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే మేము నోట్స్ తిప్పే వాళ్ళం యాన్యువల్ ఎగ్జామ్స్కి, ఇలా స్టార్ట్ అయింది, ఇలా వెళ్ళి ఇలా పైకి వచ్చి కిందికి వచ్చి ఇలాలోనే వెళ్ళిపోయింది. మరి ఎందుకు అని అంటే మనకి ఆ డిటర్మినేషన్ లేదు. ముందు మొత్తం అచీవ్ చేసేంత వరకు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. దాంట్లో డిస్ట్రాక్షన్స్ తోడయ్యాయి అనుకోండి, ఇంకా తెలుసు. అందుకే మనకు చెప్తారు ప్రయత్నపూర్వకంగా డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టండి. మన పిల్లలకి చెప్తాం కదా, ఇప్పుడు చదువుకునే వయసు, చదువుకోవాలి. ఒకసారి మాకు చెప్పేవాళ్ళు 10th అయిపోగానే ఇంకా ఫ్రీ. తర్వాత బాబు నారాయణలో చైతన్యలో పడేసేవాళ్ళు. వాళ్ళనేవాళ్ళు ఇక జస్ట్ ఎంసెట్ రాసే అయిపోయింది నీ జీవితం. ఆ తర్వాత ఇంజనీరింగ్ ఎప్పుడైతే ప్రారంభమైంది, జస్ట్ ఇంజనీరింగ్ అయిపోగానే ఇంకా నువ్వు ఫ్రీ. దాని తర్వాత మళ్ళీ ఎంటెక్ అయిపోగానే ఫ్రీ అనగానే ఉద్యోగం వచ్చాక తెలిసేది వామ్మో ఇలా గుడ్డు చాకరీ చేయాల్సి వచ్చేది. కాబట్టి లైఫ్ ఈజ్ నెవర్ ఫ్రీ. లైఫ్ ఆల్వేస్ కీప్స్ అస్ వర్కింగ్ హార్డ్. సింగపూర్లో ఆఫీసెస్ లాగా అనమాట. సో ఇట్స్ హెక్టిక్. సో ఆ హెక్టిక్ లైఫ్లో, ఆ బిజీ లైఫ్లో ది ఓన్లీ సోలేస్ మనకి ఏంటి అని అంటే, ఎప్పుడైతే వి టేక్ అవర్ టైం ఫర్ ధార్మికమైన కార్యక్రమాలకి ఎప్పుడైతే మనకి సమయం తీసుకుంటామో, సేవా కార్యక్రమాలకి ఎప్పుడైతే మనకి సమయం తీసుకుంటామో, దానివల్లే వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది మనల్ని ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్ ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, కరెక్ట్. ఎనీ అదర్ క్వశ్చన్? మేబీ వన్ లాస్ట్ క్వశ్చన్. నమస్తే గురుజీ, నాకు ఒక సమస్య ఉంది. సో రీసెంట్లీ ఇంక్రీజింగ్. సో అది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఐ కెన్ గెట్ సమ్ సజెషన్స్ మీ దగ్గర. ఇప్పుడు అందరం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. పర్పస్ భగవంతుని ఆరాధించుకోవడం, మేబీ ఏదైనా పండుగకి వెళ్ళినప్పుడు ఆయన చూసి తమ్యత్వం చెంది సంథింగ్ విలిటేట్. కానీ ఇప్పుడు నాకేమైందంటే, ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు వెన్ వీఆర్ ప్రేయింగ్, ఈ ఫోటోలు తీయడం అనేది బాగా ఎక్కువైపోయింది మధ్య. ఎవరైనా కాదు, చిన్న పెద్ద ఆడవాళ్ళ ఆ భగవంతుని ఫోటో తీయడం. సో నా మనసులో ఎలా డెవలప్ అవుతుందంటే, ఈజీ డిస్ప్లే పీస్, ఆయన ఒక డిస్ప్లే పెట్టిన వస్తువు ఫోటో తీయడం అనేది నా మనసులో ఆలోచనగా పెరుగుతుంది. సో దీనివల్ల మేబీ ఇట్స్ మై ప్రాబ్లం, నేను సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను. మనసు చెప్తూనే ఉంటుంది నీ పని నువ్వు చేయి, బట్ కన్నాడు ఏబుల్ టు మేక్ ఇట్. సో నా సమస్యకి మీరేమైనా సజెషన్ ఇవ్వగలరా? మీరు చూస్తూ ఉండవచ్చు ఇది, మరి మీరు మీ స్థాయి వేరు, మీకు ఎలా అనిపిస్తుంది? We are also a victim of this. ఎందుకంటే ప్రవచనం అయిపోగానే అందరూ వస్తారు, ప్రభుజీ ఫోటో తీద్దాం అంట. మేమంటాం అనమాట, అన్ని చోట్లలో స్కెడ్యూల్ ఏం పెట్టండి అంటే, ఒక 10 నిమిషాల కీర్తనకి, ఒక 1 hour లెక్చర్కి, ఒక 1 hour ఫోటోలకు పెట్టండి. ఎందుకంటే వీ కెన్ ఆల్సో నాట్ ఎస్కేప్. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎలా ఉండేది అంటే, మనకి చిన్నప్పుడు తెలుసండి, మనందరికీ నెంబర్లు గుర్తుండేవి. అమ్మ నెంబర్, నాన్న నెంబర్, అమ్మమ్మ నెంబర్, తాతయ్య నెంబర్, అన్ని నెంబర్లు ఉండేవి, మాకు గుర్తుండేది కూడా.
కానీ స్లోలీ నా నెంబర్ కూడా కొన్నిసార్లు నేను మర్చిపోతుంటాను నా నెంబర్ ఏంటి. ఎందుకంటే వీ హ్యావ్ casually dependent, we have become dependent on our mobile phone for everything. అందుకే కదా ఒక 10 నిమిషాలు ఉండగా ట్రీట్ ఆడకపోతే మనం చూస్తాం అనమాట. ఏమైంది నా ఫోన్ పోగట్లేదు, ఏమైంది ఎక్కడికి పోయిందా, సైలెంట్లో ఉందా, స్విచ్ ఆఫ్ అయిపోయిందా. ఎందుకంటే ఫోన్ పైన అంత డిపెండెన్సీ వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఫోన్ వల్ల, ఈ రీల్స్ వల్ల. ఇంతకుముందు నేను చిన్నప్పుడు కాలక్షేపానికి వెళ్ళినప్పుడు మా ఆచార్యుల వారి దగ్గర కనీసం 2-3 గంటల ప్రవచనం చెప్పేవారండి. 2-3 గంటలు ఆ మైండ్ అంత పీస్ఫుల్గా వినేదన్నమాట. దాని తర్వాత ఏమైందంటే మేము ఇన్స్టాగ్రామ్లో రామాయణ భాగవతాల గురించి యూట్యూబ్లో గురించి చెప్పినప్పుడు వీ వుడ్ ఆల్సో గివ్ 1 అవర్ 1.5 అవర్ లెక్చర్స్. దాని తర్వాత ఒక రోజు అన్నారు, ప్రభుజీ ఇంత సోది ఎవరికి, మీరు కొద్దిగా తక్కువ చేసుకోండి, మీరు చదువుకుంటే చదువుకున్నారు కానీ ఇంత పెద్ద పెద్ద లెక్చర్ చెప్పమాకండి, ఒక అరగంట చెప్పండి చాలు మాకు. సరే అని అరగంట చేశాను. ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వచ్చి, రోజు అరగంట ఎవరు వినరండి, టైం లేదు ఎవరికి, మీరు ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు వీడియోలు చేయండి అన్నారు. సరే అని 10 నిమిషాలు వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏం చేశారు తెలుసా అండి, 10 నిమిషాలు వీడియోలు ఎవ్వరు వినడండి, మీరు 1 minute లో చెప్పండి మీరు ఏదో చెప్పాలనుకుంటే అన్నారు. అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ రీల్స్ ఇంకా షార్ట్స్. ఎంతమంది మా ఛానల్లో రీల్స్ ఇంకా షార్ట్స్ చూసారు ఎప్పుడైనా? చూసారు కదండి. మీ అందరికీ చూడగలిగారు ఉంటే మేము 1 minute కంటే తక్కువ వాటిలలో విషయాలు చెప్పడం ప్రారంభిస్తాం. కానీ మేము చూస్తామండి ఆలయంలో, మా టెంపుల్లో ఎంత సుందరంగా ఉంటారో రాధాకృష్ణ. మేము అక్కడ 2-3 గంటలు కూర్చొని స్వామిని దర్శనం చేసుకున్నా ఇంకా తనివి తీరదు అని అనిపిస్తుంది. కానీ జనాలు వస్తారు, జనాలు వచ్చి గుడి ముందు ఇలా ముద్దులు పెట్టి దేనికి ముద్దులు పెడుతున్నారు. కొంతమంది ఇలా టెంపుల్ లోపలికి అడుగు పెట్టారో లేదో ఫోన్ తీసి నీ అని వీడియో తీయడం స్టార్ట్ చేస్తారు. నేను ఎన్నోసార్లు ప్రవచనాలు చెప్తాను, మీరు కానీ ఫోటోలు వీడియోలు దేవుడు విధిస్తే ఆ ఫోను ఇంకా వీడియో కెమెరా వైకుంఠానికి వెళ్ళిపోతుంది, మీరు ఇక్కడే ఉండిపోతారు. ఎందుకంటే దర్శనం చేసుకునేది మన కోసం కదండి, మన మనసులో ఉండదంట. మేము అడుగుతాం ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నారు అనగానే వెంటనే ఫోన్ తీస్తాడు అనమాట చూడడానికి. అరే నీ ఫోన్కి దర్శనం చేయించావా, నువ్వు దర్శనం చేసుకున్నావు. మీకు ఇండియాలో ఇంకో విషయం తెలుసా అండి, మేము ఒక దగ్గర ప్రవచనం చెప్తుంటే బయట పిప్ పిప్ అని సౌండ్ వస్తుంది. అంటే ఒక సింక్రనైజ్డ్ వేగా ఆర్గన్స్ వినిపించేవన్నమాట. అయితే మేము ఆర్గనైజర్ని అడిగాము, అయ్యా ఏంటిది ఇలా సౌండ్ వస్తుంది? ఏం లేదండి, జనాలు గుడిలోకి వచ్చే టైం లేదు కాబట్టి బయటికి వెళ్తే 1 నిమిషం ఆపి బైక్ పైన పిప్ పిప్ అని హారన్ కొడతారంటే అది నమస్కారం చేసినట్టు దేవుడు. వాడిని కొట్టి వెళ్ళిపోతాడు వాడిని అనమాట. అయితే మేమన్నా ఈ బైక్ మాత్రం తప్పకుండా స్వర్గానికి వెళ్తుంది, వీడు ఎక్కడికి వెళ్తాడో వాళ్ళకి తెలియదు. అదే సూపర్ మార్కెట్లో మీరు సామాన్లు కొనాలని బయటకు వెళ్ళి పిప్పి పని ఒకేసి వెళ్ళిపోతే అవుతుందని పని, అక్కడికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి. కానీ దేవుడికి మాత్రం బయట నుంచి ఆన్ కొట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి ఐ యాక్సెప్ట్ దట్ మెమరీస్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ వీ హ్యావ్ బికమ్ షార్ట్ టైం మెమరీ లాస్ట్ పేషెంట్ లాగా అయిపోయాం మనందరం. కానీ ఫస్ట్ కనివి తీరా దర్శనం చేసుకోండి. కానీ మనం చేయకూడదు ఒక తప్పు ఏంటో తెలుసండి, భగవానుడికి ఫోటో తీయచ్చు కొన్ని టెంపుల్స్లో ఎలా ఉంటుంది, but we should not take selfies with God. We should not take selfies with God. భగవానుడు అనేది చాలా గొప్ప తత్వం. ఆ తత్వాన్ని ఏదో మనం ఒక ఆబ్జెక్టిఫై చేయకూడదు. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా నాట్ అన్ ఆబ్జెక్ట్, ఈజ్ నాట్ అన్ ఎగ్జిబిషన్. హీఈస్ దేర్ టు షవర్ హిస్ మర్సీ ఆన్ ఆల్ ఆఫ్ us. సో ఆ రెస్పెక్ట్తో మనం దర్శనం చేసుకొని, కానీ ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనందరం కూడా, వీ వాంట్ టు హ్యావ్ దట్ మెమరీ అంటారు. సో జస్ట్ టేక్ అ ఫోటో అండ్ బీ రెస్పెక్ట్ఫుల్ టు ఇట్. అదే ఇంపార్టెంట్. ఫోటో తీయడం కోసమే వెళ్ళకూడదు, పనిలో పనిగా ఒక ఫోటో తీసుకొని దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవచ్చు. ఇస్ దట్ ఓకే? హరే కృష్ణ. ఓకే ఓకే ఫైన్. మీకు సమయం ఏం అవ్వట్లేదు కదా, ఎందుకంటే మేము ప్రవచనంలో ఉన్నాం. ఏమన్నా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక ఆయన లాస్ట్ నుంచి క్వశ్చన్ అడిగారు, చెయ్యెత్తాడనమాట. అయితే ఏంటయ్యా క్వశ్చన్ ఇది అంటే ఎప్పుడు ఆపుతావు నువ్వు అని అన్నారు. దీనికోసమే వెయిట్ చేస్తానా, ఆపేస్తున్నాను. కాబట్టి అలాంటి క్వశ్చన్ రానంత వరకు మేము ఇక్కడ కూర్చుంటాం. ఎస్ మ్యామ్. నమస్తే. What is karma and how does it affect our life? Every action has equal and opposite reaction. అదే కర్మ అంటే. మనం ఏం చేసినా సరే, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. దానే కర్మ అని.
మనం చేసే ప్రతి పనికి వీఆర్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్. మనం ఏ మంచి పని చేసినా సరే అది మనకి మంచిగా రిటర్న్ అవుతుంది. ఏ చెడ్డ పని చేసినా సరే దానికి మనం అనుభవించాలి అని తెలుసుకునేదే కర్మ అంటే. మరి కర్మ నుంచి మనకి ఎగ్జెంప్షన్ ఉన్నదా, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్నదా ఇండియాలో అంటే ఉన్నది. ఏం చేయాలి మనము అని అంటే దానికి ఒక జీవో కావాలన్నమాట. ఏంటా జీవో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవంతుడి దగ్గర ఆ జీవో ఉన్నదట. ఏంటి అంటే స్వామికి ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామో, ఎప్పుడైతే స్వామి యొక్క భక్తి చేస్తామో అప్పుడు భగవానుడు మన కర్మ అనే సైకిల్ని తీసేసి శాశ్వతంగా ఒక ఆయన యొక్క లోకం ఏదైతే ఉందో వి కాల్ ఇట్ యాస్ గోలోక వేర్ కృష్ణ స్టేస్. సో యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి వెళ్ళిన వారికి కర్మ సైకిల్ అనేది ఉండదు. అందుకే వీఆర్ ఆల్ భక్తి ప్రాక్టీషనర్స్. మన గోల్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా. భక్తి ప్రాక్టీషనర్స్ గోల్ ఏంటి అంటే మనం ఆరాధన చేసే స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సేవలో నిరంతరం ఉండాలి. అప్పుడు మనం ఈ కర్మ బంధనములు చిక్కుకోవాలి. సో మనం ఈ ప్రపంచంలో ఉండాలి. మరి ప్రభుజీ మీరు అంటారు మరి కర్మ అంటే మనం అన్ని చేయాలి కదండి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, పిల్లలు చదువుకోవాలి, కుటుంబము, పెళ్ళి, పిల్లలు అన్నీ ఉన్నాయి కదా అంటే వాట్ కృష్ణ టెల్స్ ఇస్ కర్మని వదిలేయద్దు అని చెప్పలేదండి భగవాన్ ఎప్పుడు కూడా. కర్మ నా కోసం చెయ్యి అని. తన కోసం భగవానుడి కోసం కర్మ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, బాగా చదువుకోవాలి. He should think that I should really work hard and study. ఎందుకోసం తెలుసా? If I study, when people ask me, మేము ఆదిలాబాద్లో ఒక ఆలయాన్ని పునరుద్ధరణ చేసి అక్కడ రాధాకృష్ణ ప్రతిష్ఠ చేస్తున్నాం అనమాట. అయితే మా భక్తుల పిల్లలందరూ ఉన్నారు. అందరికీ మేము ఒకటే చెప్పామన్నమాట, చాలా బాగా చదువుకోవాలి. అంటే మా పిల్లలందరూ క్లాస్ ఫస్ట్ అండి, వాళ్ళు ఏ క్లాసులలో చదువుతున్నారు. అప్పుడు అందరు వచ్చి వాళ్ళని అడుగుతారనమాట, వాళ్ళ ఫ్రెండ్స్, అరే మీరు ఎందుకురా క్లాస్ ఫస్ట్ వస్తున్నారు, ఎలా చదువుతావు అంటే ఆ పిల్లలందరూ మేము బొట్టు పెట్టుకుంటున్నాం కాబట్టి క్లాస్ ఫస్ట్ వస్తున్నాం అంటే. ఇప్పుడు సగం స్కూల్లో 300 పిల్లలు బొట్టు పెట్టుకుంటున్నారు రోజు. మేము ఒకసారి స్కూల్కి వెళ్ళాం, సైన్స్ వేర్ కానీ ఇంతమంది పిల్లలు ఉన్నారా మనకి డివోటీస్లో అంటే. లేదు ప్రభుజీ ఇందులో 70 మంది ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తున్నారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇఫ్ యూఆర్ వర్కింగ్, ఇఫ్ యూఆర్ గెటింగ్ సమ్ రిజల్ట్స్, మన డబ్బుల రూపంలోనైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఒక ధార్మికమైన సేవ, ఒక ప్రజా సంక్షేమం కోసం భగవానుడి యొక్క సేవకి మనం యూజ్ చేసాం అనుకోండి. ఇన్ దట్ వే వాట్ వీఆర్ షోయింగ్ టు అ పర్సన్, నా హార్డ్ వర్క్ అంతా నీ కోసం నేను చేస్తున్నా. సో వెన్ వీ వర్క్ ఫర్ కృష్ణ వీ విల్ నాట్ బీ ఇంపార్టెన్స్. ఎలా అంటే ఇప్పుడు గన్ ఉంది, గన్ను మంచిదా చెడ్డదా చెప్పండి. మీ దగ్గర గన్నులు ఉన్నాయనుకోండి, సింగపూర్ గవర్నమెంట్ ఏమంటుంది? ఆర్తిచ్చి బొట్టు పెడుతుందా? ఏం చేస్తుంది? సీదా తీసుకెళ్ళి లోపల పడేస్తుంది. కానీ ఆ గవర్నమెంట్ లో ఉండే సోల్జర్ దగ్గర గన్ను ఉంటే వాడికి ఇంకా ఇన్సెంటివ్స్ ఇచ్చి, పెన్షన్లు ఇచ్చి, వాడికి సాలరీ పెంచి వాడిని బాగా చూసుకుంటుంది. ఎందుకు? ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతిలో ఉండదు. అలా ఈ కర్మ అనేది మంచిదా చెడ్డదా అని అంటే మన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నామో దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది, మనం మంచి మార్గంలో వెళ్తున్నామా చెడు మార్గంలో. కాబట్టి భగవానుడి కోసం మనం ఏం చేసినా భగవానుడి కోసం చేయాలి, అది మంచిది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మాతాజీ ఇక్కడ అడిగారు. ఇక్కడ అడిగారా? ఈ తర్వాత మాతాజీ అడిగి మనం హరే కృష్ణ. ఒక క్వశ్చన్ may not be spiritual but exactly can you please elaborate what is thoughts, because you are just saying idle mind లో థాట్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు నా నెక్స్ట్ థాట్ ఏంటి అని ఫోకస్ చేస్తే we cannot catch it, but when we are idle some thoughts will come and go. So that means నేను వేరు, నా థాట్స్ వేరు. సో ఆ వచ్చే థాట్స్ మనిషిని బట్టి రకరకాలుగా వస్తాయి, మంచివి కావచ్చు. అవి అసలు ఏంటి, ఎందుకు అలా? ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తునే ఉంది. గుడ్ ఇన్ గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్, ఈగో ప్రిన్సిపల్ అని అంటారనమాట. మనకి థాట్స్ అంటే ఏంటండి, మనం ఏదైతే ఈ సిస్టంలోకి ఫీడ్ చేశామో అదే మన మనసులోకి వస్తుంది అనమాట. ఎలా మనం సిస్టంలోకి, మన హ్యూమన్ బాడీ అనే సిస్టంలోకి ఫీడ్ చేస్తున్నామంటే 5 సెన్సెస్ ద్వారా ఫీడ్ చేస్తున్నాం. వాట్ ఆర్ దోస్ 5 సెన్సెస్? ఐస్, నోస్,
మౌత్, ఇయర్స్ అండ్ స్కిన్. హరే కృష్ణ ప్రభుజీ. కర్మ గురించి యాక్చువల్గా చాలా దగ్గర ఒక్కొక్కరు డిఫరెంట్ వర్షన్స్గా చెప్తూ ఉంటారు కదా. సో ఈ జన్మలో చేసిన కర్మ మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా క్యారీ అవుతూ ఉండవచ్చు. ఈ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలోనే క్లియర్ చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుంది? యాక్చువల్లీ చాలా మంది మమ్మల్ని ఏమంటారు తెలుసా అండి, ఈ జన్మలో చేసింది ఇక్కడికి వదిలేకుండా మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ చేయడం అని అంటే, ఇప్పుడు మీరు ఇండియాలో లోన్ తీసుకున్నారనుకోండి, లోన్ తీసుకొని సింగపూర్ వచ్చేసారు అంటే ఇప్పుడు మీ లోన్ ఎగ్జామ్షన్ చేసేయాలా? ఎందుకంటే ఇండియాలో తీసుకున్న లోన్ ఇండియాలో వదిలేక మేము ఇప్పుడు ఇండియాలోనే లేము, ఎందుకు లోన్ కట్టాలి అంటారా? మీరు ఎక్కడున్నా సరే ఆ లోన్ తీర్చాల్సిందే, అవునా కాదా చెప్పండి. అలానే మనం ఒక కర్మ చేసాము అని అంటే మనం ఎక్కడున్నా సరే ఆ కర్మని మళ్ళీ నలిఫై చేయాల్సింది. మనకి ఈ జన్మలోనే అవుతుందా అని అంటే చాలా మంది అడుగుతారు. భగవానుడు ఎందుకంటే ఈ జన్మలోనే మొత్తం కర్మ తీసేయచ్చు కదా. యాక్చువల్గా ఇట్ ఈస్ భగవాన్స్ మర్సీ. మనం చేసుకున్న కర్మ ఒక్కసారి మన పైన పడిందనుకోండి, మనము దాన్ని భరిస్తామా లేదా అని మనకు తెలియదండి. భగవంతుడు అనుకుంటాడంటే పర్వాలేదు వీడికి, ఇప్పుడు మీరు ఒక కార్ తీసుకున్నారనుకోండి, మొత్తం డబ్బులు ఇక్కడ కడితేనే ఈ కార్ ఇస్తా అన్నారు అనుకోండి, చాలా మంది కొనకపోవచ్చు. లేదయ్యా నువ్వు ఈఎంఐలో కట్టు కొద్దిగా అని అన్నావు అనుకోండి, సరే అంటే తీసుకుంటాం. క్రెడిట్ కార్డు పెడితే కొద్దిగా ఈఎంఐ తక్కువ ఉంటుందంటే క్రెడిట్ కార్డు కూడా పెట్టి తీసుకుంటాం, అవునా కదండి. అలా భగవానుడు కూడా మన కర్మని ఈఎంఐ సిస్టంలో మనకు కట్టమంటున్నాడు. ఈఎంఐ బర్డనా లేదా బెనిఫిటా? కట్టే వాళ్ళకి బర్డన్, తీసుకునే వాళ్ళకి బెనిఫిట్. కాబట్టి మన కర్మ అనుభవిస్తున్నాం కాబట్టి మనకు అది బర్డన్ అనిపిస్తుంది అన్నమాట. కానీ ఒక రకంగా చూస్తే ఒకసారి మొత్తం కర్మ మన పైన రావటం కంటే ఇన్స్టాల్మెంట్స్ పే చేయడమే బెటర్. పిల్లలు అడుగుదాం, ఒక్కసారి మొత్తం సబ్జెక్ట్స్ అంతా చదువు ఒకసారి ఎగ్జామ్ రాయటం ఈజీయా లేదా యూనిట్ టెస్ట్ స్లిప్ టెస్ట్ అంటారు ఇండియాలో, ఇక్కడ ఏమంటారో తెలియదు. అలా చిన్న ఎగ్జామ్స్ పెట్టి లాస్ట్కి ఫైనల్ ఎగ్జామ్ పెట్టడం ఈజీయా? సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ వాట్ కృష్ణ ఇస్ డూయింగ్. చిన్నగా మనం చేసుకున్న కర్మని మనకిచ్చి మనం చాలా బాధపడిపోయి డిస్టర్బ్ అవ్వకుండా స్వామి చూస్తున్నాడు అనమాట. కర్మకి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏదైనా ఉంటే we have to live good, we have to live bad and come in the shelter of Krishna. There is no good karma, there is no bad karma, there is only one, that is Krishna. Last question there. శ్రీ గురుభ్యో నమః. ప్రభుజీ, మిమ్మల్ని చూసినప్పటి నుంచి పాప శ్లోకాలు చెప్పాలి అని స్టార్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఒకటి కర్మ గురించి ఏంటంటే భగవద్గీతలో కర్మనే వాదిక రాస్తే మా ఫలేషు కదాచన అని ఉంది కదా. అలా కర్మ చేయడానికి మనం పుడతాము, బట్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ కదా. బట్ యాజ్ ఏ హ్యూమన్ వీ యూజువల్లీ ఎక్స్పెక్ట్ రిజల్ట్, రైట్? దాన్ని మీరు ఎలా భావిస్తారు? ఇప్పుడు భగవానుడు ఏమంటున్నాడంటండి, మీరు కర్మ చేశాక మీ ఫలితాన్ని నేను తీసేసుకుంటాను అని అనట్లేదు. మీకు ఎప్పుడు కరెక్ట్గా కావాల్సిన సమయము ఉంటుందో అప్పుడు నేను ఇస్తాను అని అంటున్నాడు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక అబ్బాయి అట సింగపూర్లో జాబ్ వచ్చిందని ఇండియా నుంచి వచ్చాడు. అయితే $15,000 సింగపూర్ డాలర్స్ ఇస్తున్నారటండి. వాళ్ళ నాన్నగారు అనుకున్నట్టు బాబు వీడి దగ్గర 15,000 ఉంటే ఏం చేస్తాడేమో, అసలే బ్యాచులర్, ఇంకా పెళ్లి కూడా కాలేదు అని వాళ్ళ నాన్న అన్నాడంటే, ఒకసారి లెక్కలు అయినా నీకు హౌస్ రెంట్ ఎంత కట్టాలి, తినడానికి ఎంత కావాలి, ట్రాన్స్పోర్ట్కి ఎంత కావాలి, క్యాబ్లకి ఎంత కావాలి రాసండి. నాన్న మొత్తం కలిపి నాకు $3,000 అయిపోతుంది అని అంటే, మిగతావన్నీ కూడా నా బ్యాంక్ అకౌంట్లో వేసేయమన్నాడు. అంటే ఈ పిల్లవాడు నాన్న మొత్తం వేసేయాలంటే, మొత్తం నీ దగ్గర ఎంత కావాలో అంత మొత్తం వేసేయాలి అని అంటే, సరే అని పాపం ఏడుస్తున్నాం, ఎలాగో అలాగే వేసాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమో షికార్లకు వెళ్తున్నారట, బాలి, ఇండోనేషియా, కంబోడియా అన్ని తిరుగుతున్నారంటే వీడి దగ్గర ఏమో డబ్బులు లేవా పోవడానికి. అయితే వాళ్ళని ఎప్పుడు అనుకునేవాళ్ళంటే, మా నాన్న ఏంటి మొత్తం డబ్బులు తీసేసుకున్నాడు, మా నాన్న మొత్తం డబ్బులు తీసేసుకున్నాడు. తర్వాత ఒకసారి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి, పెళ్ళి అయిపోయాక మళ్ళీ సింగపూర్ వచ్చేస్తూ వాళ్ళ వైఫ్తో వచ్చేటప్పుడు ఆయన ఎన్నైతే డబ్బులు మొత్తం వాళ్ళ నాన్నగారికి పంపించారో మొత్తం ఈయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాడు. అదేంటన్నా అప్పుడేమి ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చావంటే నీ పక్కన పోలీస్ ఆఫీసర్ ఉన్నది కాబట్టి నువ్వు తప్పు చేయకుండా కాపాడుతుంది.
కాబట్టి అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, అప్పుడు నువ్వు ఈ డబ్బులు చూస్తే ఎలా పాడు చేసుకుంటావో అనే భయంతో నీకు ఇప్పుడు ఇవ్వలేదు నాన్న. కానీ ఇప్పుడు నీకు మంచి డైరెక్షన్ చూపించే ఒక ఆవిడ నీతో పక్కనుంది కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు తండ్రి చేసింది మంచి పనా చెడ్డ పనా? చాలా మంచి పని. అలానే భగవానుడు కూడా నీ కర్మ చేసిన ఫలితాన్ని నాకు ఇచ్చేయి అని అంటే ఆయన తీసేసుకుంటాడు కాదు, అట్ ద రైట్ టైం మనకిస్తాడు. సేఫ్గా లాకర్లో పెట్టి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు. అదే భగవానుడు చేసే మంచి పని. ఎందుకంటే ఆయన మనందరినీ ఒక తండ్రిలా ప్రేమిస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. చాలా సంతోషం మీ అందరినీ ఈరోజు ఇక్కడ కలుసుకున్నందుకు. మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క పూర్తి కృప కటాక్ష అనుగ్రహాలు కలగాలి అని స్వామికి ప్రార్థన చేస్తున్నా. హరే కృష్ణ. ధన్యవాదాలు స్వామి. చాలా చక్కగా ఓపికగా మా అడిగిన క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానం చెప్పారు. చాలా కొన్ని సంవత్సరాల క్రితం మీరు అంటే నార్మల్గా ఇలా కాషాయ వస్త్రాలు కూడా లేరు, బొట్టు కూడా ఉందో లేదో నాకు కరెక్ట్ గుర్తులేదు, వైట్ షర్ట్ అలా ఉందన్నమాట. ఎవరో ఒక వీడియో ఫార్వర్డ్లో వచ్చిందనమాట. చాలా చక్కగా శ్లోకం అంటే ఇంకా చిన్నగా కనిపించారు. అప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత ముఖవర్చస్సుతోటి చాలా చక్కగా చెప్తున్నాడు. ఈయన ఎవరని నాకు పేరు కానీ ఏమీ లేదు అక్కడ. సో ఎవరై ఉంటారు వెతుకుదామని ట్రై చేశాను. అంటే మా ఏదైనా ప్రోగ్రామ్ కనుక వస్తే దాన్ని ట్రై చేద్దామని. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ అన్నీ ఎక్కువైపోయిన తర్వాత మీ గురించి తెలిసిందనమాట యాక్చువల్గా. సరే ఏదన్నా సందర్భం చూసి ఒకసారి హోస్ట్ చేద్దాం అనుకున్నాం. అది మొత్తానికి ఏదో విధంగా ఇవాళ ఇలా హోస్ట్ చేయగలిగాను సింగపూర్ తెలుగు సమాజం తరఫున. సో స్వామివారి అనుగ్రహం అనుకుంటున్నాను. అలాగే చిన్న మా కృతజ్ఞతాపూర్వకంగా చిన్న షాల్ని ఇస్తాము. సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులు ఉన్నట్టు కొద్ది దగ్గరకు వస్తుంది. Thank you.